అసలు అనుకున్నారండి మీరు హీరో అవుతాను, నేను ఇండస్ట్రీకి రావాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది డ్రీమా లేకుంటే అన్ఫార్చునేట్? నేను అసలు పనికొస్తానని అనుకోలేదు. కొంతమంది మనం మాస్టర్ లెజెండ్స్ అండి. రామగోపాల్ గారు చాలా మంది తింటారు, ఎందుకు కెరీర్ బాగుతుంది కదా, ఆయన సినిమా చేయాలి, నీకు ఇప్పుడు అవసరమా? వాళ్ళందరికీ అదే ఆన్సర్. ఓవర్ నా ఇమేజ్ మార్చేసాను. ప్రూవ్ చేసుకునేటట్టు నాకు ఒక క్యారెక్టర్ కావాలన్న నాకు ఉద్వేగం రావడం జరిగింది. ఉద్వేగం ఏంటంటే ఆయన డైరెక్టర్ ఫస్ట్ నాకు పెద్ద కథ ఏం చెప్పలేదు, 40 pages స్క్రిప్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ నాకు శ్రీకాంత్ అయ్యంగారు కాన్వర్సేషన్ కానీ వెళ్ళిపోయింది. సరే పెద్దగా ఉందని చూస్తే ఆల్మోస్ట్ 30 pages పైన ఉంది. సీన్ నేను మాత్రం చేయగలిగితే నేను ఇన్నేళ్ళు 10 years ఇండస్ట్రీలో ఉన్నాను అంటే మనకి ఏదో ఒకటి చేసి మనం బయటపడ్డామంటే రియల్లీ వర్త్ ఇట్. ఎప్పుడైనా రియల్ కోర్స్ చూసారంటే? యాక్చువల్లీ ఈ సినిమాకి వెళ్ళా, అప్పుడు మా డైరెక్టర్తో ఒక డిస్కషన్ చేసినప్పుడు ఒక లాయర్ గారిని కూడా ఆయన పిలిచారు. ఇప్పుడు సినిమాలో లారీలు కొంత పడితే మీరు రియల్ లైఫ్లో ఎన్ని చూసారండి అని అడిగాడు. కోర్టులో కూడా అలాగే మీరు రాసిన కేసు లాగా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. మీరు వెళ్తే ఇట్లా కోర్టు అంటేనే యువర్ ఆనర్ జస్టిస్ చౌదరి అట్లా ఉండదు. నిరంజన్ గారు ఏంటంటే లైఫ్ గురించి చాలా నేర్చుకుని ఆయన చూస్తారు. నేను చెప్పే అందరు చిరంజీవి లైఫ్ మా అమ్మ, ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంటుంది. స్థానం నువ్వు అర్థం చేసుకుని చేస్తే సినిమా ఇండస్ట్రీ నీకు డెఫినెట్గా వర్క్ అవుతుందని చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. హీరో వెనకాల ఒక రైటర్ ఉంటాడు. యాక్షన్ అన్నది ఒకటి కొడితే మాత్రమే వచ్చేది యాక్షన్. ఇప్పుడు ఇంద్ర సినిమాలో చూసారంటే మనకి ఫైట్లు గుర్తుంది, తిరిగి ఆ కంటిని చూసి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పిన ఒక డైలాగ్ లో ఉన్న కోపం ఉన్న యాక్షన్ ఫైట్ సీన్ లో కూడా ఉంటుంది. ఉద్వేగం చేసేటప్పుడు ఆ వకీల్ సాబ్ సీన్స్ మళ్ళీ చేసేటప్పుడు ఆయన యాక్చువల్లీ ఒక చోట బల్లగుద్ది చేయడం అదంతా దీంట్లో దానికి యాక్చువల్లీ అట్లా చేయాలని కూడా నేను చాలా ట్రై చేశాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నాకు ఆ మాట బాగా గట్టిగా గుచ్చుకుంది. కరెక్ట్ గా పెళ్లికి ఒక 3 months మా మదర్ చనిపోయారు. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరంటే మీకు అందరికీ తెలుసు, తన మూవీస్ ప్రతి ఒక్క యూత్ చూస్తూనే ఉంటారు, ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. కానీ అవి ఒక తరం, ఇప్పుడు చూస్తే గనక అవి తీసినది ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక మూవీతోని ఎంట్రీ ఇస్తున్నాడు అండి. సూపర్ అండి. లవర్ బాయ్గా, రొమాంటిక్ బాయ్గా అందరు అమ్మాయిలను నిద్ర లేకుండా చేసిన అబ్బాయి ఇవాళ చూస్తే గనక మనకు అడ్వకేట్గా కనిపించడం జరుగుతుంది. అడ్వకేట్గా ఎలా అయితే మనం అపోజిషన్ వాళ్ళని, పార్టీ వాళ్ళని ఏదైతే ఉందో అన్యాయం జరిగిన వాళ్ళని న్యాయం కోసం ఎలా పోరాడతారో ఆ లాయర్ గెటప్లో మనకు లుక్ మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. త్రిగుణ్ గారు మనతో ఉన్నారు. ఆ మూవీ పేరు ఆ నోట్తోనే సార్తోనే చెప్పిస్తాను, ఎందుకంటే నేను చెప్తే బాగోదు. ఉద్వేగమే, కానీ ఆ ఉద్వేగంలో వెనక రహస్యం ఏముంది, అది మొత్తం టోటల్గా కోర్టులోనే జరిగే సంఘటన. అండ్ దీంతో పాటు తన లైఫ్ జర్నీ, ఆయన తను ఎలా వచ్చాడు ఇండస్ట్రీకి, ఇవన్నీ నేను ఇప్పుడు తెలియపరుచుకుందాం మన పోడ్కాస్ట్లో. నమస్తే అండి. నమస్తే పప్పు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మూవీస్ లో చూసాము, ఇప్పుడు రియల్ గా మా స్టూడియోలో చూస్తున్నాం. కాదు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరంలో ఈ పాడ్కాస్ట్ కల్చర్ కానీ చాలా, ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే కూర్చున్నాం, మీరు షూటింగ్ లో ఏం పిక్నిక్ లా ఉండిందా, హ్యాపీగా ఫ్యామిలీలా చేసుకున్నాము అన్నది కాకుండా ఒక రియల్ సబ్స్టెన్స్ మాట్లాడే ఒక కల్చర్ వచ్చింది తెలుగులో. అండ్ అలా మీ పాడ్కాస్ట్ లో రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆయన చూస్తే మిమ్మల్ని అసలు మేము తెలుగు అబ్బాయి అనుకోలేదు, చాలా వరకు తమిళియన్ లేకుంటే కన్నడ అబ్బాయి అనుకున్నాం. కానీ కొన్ని ఇంటర్వ్యూస్ మీరు రిలీజ్ అయిన తర్వాత ఈ మన అబ్బాయి అనుకున్నాము. ఎందుకు ఈ లుక్ మీకు అసలు ఎలా అనిపించేది ఈ మాట విన్నప్పుడు? మీరు చాలా వరకు వినొచ్చు. అంటే మంచిదే కదా. ఇప్పుడు యుఎస్ లో మైక్రోసాఫ్ట్ హెడ్ ఎవరంటే సత్య నాడేలా అని చెప్పి తెలుగు ఆయనే. అవునవును. కానీ ఆయన చూడడానికి ఏదో మెక్సికనో ఫారినర్ లా ఉంటాడు. మనం అన్ని చోట్ల వెళ్ళి అంటే ఆ పేరు రావడానికి కారణం నేను ఎక్కువ వేరే లాంగ్వేజెస్, ఇతర రాష్ట్రాల్లో సినిమాలు ఎక్కువ చేయడం వల్ల. ఈ సంవత్సరం కూడా లైన్ మ్యాన్ అని ఒక కన్నడ సినిమా చేశాను, అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. అండ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, చేయడం జరిగింది. అండ్ డెవిల్ అని ఇంకో తమిళ సినిమా చేశాను, ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో అందువల్ల మేబీ అది వస్తుందేమో, కానీ మంచిదే కదా. మనం జాతి కాకుండా అంతర్జాతీయ సినిమాల్లో పాల్గొని మన తెలుగు జెండాని పైకి ఎగరేయాలన్నది
ఒక డ్రీమ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అసలు అనుకున్నారండి మీరు హీరో అవుతాను, నేను ఇండస్ట్రీకి రావాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది డ్రీమ్ లేకపోతే అన్ఫార్చునేట్? నేను అసలు పనికొస్తానని అనుకోలేదు, హీరో అవుతానని ఎవడు అనుకున్నా. ఓకే, ఇక్కడ హిమాయత్ నగర్ లో ఉండే అశోక్ నగర్, గాంధీనగర్ ఆ ఏరియాలోనే పెరిగాను. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సినిమాలు చూస్తాం బాగా. ఎన్టీఆర్ గార్డెన్స్ అప్పుడే ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో క్రికెట్ ఆడేటోళ్ళం, దారిలో గప్చుప్ తింటాం. నారాయణ కూడా ట్యూషన్ పోయేటోడిని. ఇంతే లైఫ్. ఓకే, ఇంత దూరం వస్తానైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న డ్రీమ్ ఉండేది. నేను ఇంటర్ వైజాగ్ లో చదివాను, 10th అండ్ ఇంటర్. మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్నాను. అక్కడ బాగా సినిమాలు పిచ్చి, ఫ్రెండ్స్ అందరూ బాగా ఎక్కువ సినిమాలు చూస్తారు. అప్పుడు నేను కూడా చూసేటోండి, కానీ మరి అంత వైజాగ్లో ఉన్నంత క్రేజ్ ఉండేది కాదు. అప్పుడు ఒక చిన్న మనం కూడా ఏదో ఒక మీడియా సైడ్లో వద్దాము అని చెన్నైలో కాలేజ్కి మీడియా స్టడీస్ కోసం అప్లై చేశా. ఆ ఒక్క స్టెప్ ఇంకా అక్కడి నుంచి లాక్కొచ్చేసింది. కానీ చాలా లాంగ్వేజెస్ కూడా వచ్చు కదా మీకు? నేను ఒక 4 to 5 లాంగ్వేజెస్ బాగా ఫ్లూయెంట్ మాట్లాడతాను. ఒక 3-4 లాంగ్వేజెస్. చాయ్ మిల్తా క్యా, కేసే హై. ఓకే, ప్రేమిస్తున్నానంటే తమిళ్లో ఏమంటారు? కాదలిక్కిరేన్. ఓకే, నేను ప్రేమించానంటే కన్నడలో ఏమంటారు? ప్రేమాక్తిని. చూసారా, ప్రేమిస్తున్నాను అనగానే టక్కున చెప్పారు, ప్రేమించాను అనగానే తడబడ్డారు. ఓకే, సూపర్. అంటే మీరు ఫస్ట్ ఎంచుకునేటప్పుడు, మనం ఒక క్యారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు మనకి ఇండస్ట్రీలో ఒక జోన్ పడిపోతుంది, అంటే ఫలానా యాక్టర్ ఇదే అని అంటారు. కానీ మీ దాదాపు మీ మూవీస్ చూస్తే కనుక రొమాంటిక్, కిస్సింగ్ సీన్స్ ఎక్కువ ఉంటుంటాయి. అంటే అప్పుడు మీకు భయమే లేదా? అంటే నాకు ఈ జోనర్లోనే చూస్తారు అన్నది ఎప్పుడైనా థాట్ రాలేదా? అంటే ఇప్పుడు మనకి లైఫ్లో చాయిస్ ఉంది అనుకోండి. ఇప్పుడు ప్లేస్లో పెరిగిన ఒక మంచి డబ్బున్న ఒక అబ్బాయి వెళ్తే నేను బెంజ్ కొనాలా, BMW కొనాలా, పోర్షే కొనాలా, ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి సైకిల్ కొనిస్తే చాలా అన్న పరిస్థితిలో మనం ఉంటాం. దట్స్ హౌ మిడిల్ క్లాస్ మెంటాలిటీ వర్క్స్. సో నేను సర్వైవ్ చేయడానికి అప్పుడు నాకు ఏ ఫిల్మ్స్ వర్కౌట్ అయ్యాయో అది నేను చేయాల్సి వచ్చింది. అండ్ ఏదో ఒక గుర్తింపు రావాలి. అంతకుముందు చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్, ఇప్పుడు కథా సినిమా కానివ్వండి, దాని ముందు చాలా నేను థియేటర్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళము, సినిమాలు కూడా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ చేసేవాడు. పెద్ద రీచ్ ఉండేది కాదు. సరే ఓకే, మనకు వచ్చిన వాటిలో మనం ఎంత బెస్ట్గా చేసుకుందామని అలా ఎంచుకోవడం జరిగింది. 100% భయం ఉంటుంది. ఎలా హౌ డు వి వర్క్ ఇట్ అవుట్, హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్న భయం ఉంటుంది. బట్ ఫస్ట్ స్టెప్ అయితే తీసుకుందాం, తర్వాత స్టెప్ తర్వాత చూద్దామని ఆలోచించి ఆ ధైర్యం మీద దిగిందే. ఓకే, అలాంటి మూవీస్ చేసేటప్పుడు అంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, మీకు ఎక్కువ నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా? ఎక్కువ పాజిటివ్స్ వచ్చాయి. ఓకే, నెగిటివ్స్ ఎక్కువ వచ్చి ఉంటే ఈ పాటికి నేను వెళ్ళిపోయేటోడిని. ఫర్ ఎగ్జాంపుల్ 24 Kisses. అవును, 24 Kisses టైటిల్ అట్లా ఉంటుంది, కానీ సినిమా చాలా ఒక చాలా అంతర్లీనమైన సినిమా. ఇట్స్ వెరీ డీప్ ఫిల్మ్. డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ మినుగుర్లు అని చెప్పి అసలు గుడ్డి పిల్లల గురించి ఒక స్కూల్, ఒక బ్లైండ్ స్కూల్ గురించి సినిమా తీశారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆయన 24 Kisses అన్న టైటిల్ ఎంచుకోవడమే ఆ యూత్ అట్రాక్షన్ తెలియాలి. కానీ సినిమా మీరు చూస్తే చాలా డీప్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ డార్క్ ఇన్ అ ఫ్యూ ప్లేసెస్. సో పాజిటివ్ ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ తర్వాత ఈ ఓటీటీలు పెరిగింది, కానీ దాని ముందు ఓటీటీలో ఏలిన సినిమా అది. అవును, ఆల్మోస్ట్ ఒక 7 to 8 ప్లాట్ఫామ్స్ మీద ఉంది. ఒక 5-6 లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేశారు. కానీ కొంతమంది యూత్ అయితే 24 times పెట్టాడని కౌంట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి యూత్. అది ఇంకా ఎక్కువ పెట్టాము, అదే పెట్టారు, ఎడిటింగ్ లో తగ్గింది. 24 Kisses కన్నా ముందు ఎవరికైనా కిస్ ఇచ్చారండి? నాకు 24 Kisses చేసినప్పుడు కొంచెం వయసు అయింది. లేదండి, నేను వర్జిన్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఫస్ట్ మనం అంత సెట్ లో ఆ కిస్సెస్ సీన్స్ అంటే ఒక కిస్ 2 kisses అంటే ఒక నార్మల్ గా అనుకోవచ్చు. బట్ ఇన్ని నెంబర్ ఆఫ్ టేక్స్ వస్తుంటే అలా అప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా పడ్డారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ లెవెల్ ఎట్లా ఏంటి అన్నది. నాకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో, ఇప్పుడు ఈ ప్రమోషన్స్ తిరుగుతుంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఇప్పుడు పెద్ద యాక్టర్ మీరు పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర చేశారు, మీకు భయమే లేదా అంటే, ఎప్పుడైతే ఆ వేషం వేసుకుని వస్తామో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్వేగం సినిమా తీసుకుంటే నేను లాయర్ మహేంద్రాని, త్రిగుణ్ కాదు అక్కడ. సో లాయర్ మహేంద్ర ఎవరితో ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాను. ఒక్కసారి వేషం తీసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాం. సో ఆ ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అదే కాపాడింది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దానికి రిహర్సల్స్,
ఒక ఇంటిమెసీ కోచ్ పెట్టుకుని చాలా ప్రొఫెషనల్గా చేశారు. మా డైరెక్టర్ కూడా ఆయన యూఎస్లో చదువుకుని హీ డిడ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ యూఎస్ అండ్ హీ కేమ్. సో ఆయన దాన్ని ప్రొఫెషనల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, అక్కడ యూఎస్లో ఎలా ఇట్లాంటి సినిమాలు తీస్తారు, ఒక పాయింట్ తర్వాత అది ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం చిన్న కంఫర్ట్ లెవెల్ ఎలా ఏంటి అన్నది ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఇట్ బికేమ్ ప్రొఫెషనల్ కదా సీన్లో. అంటే ఆయన చెప్పేవాడు, సార్ కిస్ని ఎన్నిసార్లు చూసి బోర్ కొడుతుంది, ప్రతి దాని వెనకాల ఒక మీనింగ్ ఉంది. ఒక నుదుటి మీద పెట్టే ఒక అమ్మ కొడుకుకి నుదుటి మీద పెట్టే ముద్దుకి, ఒక రాజుకి యూనో చేతిలో పెట్టే, ఒక బానిస చేతిలో పెట్టే ముద్దుకి, ఒక వైఫ్ ఒక యూనో వాళ్ళ ఆడబడుచులకు పెట్టే ప్రతిదానికి ఒక తేడా ఉంది. అది మనం పర్ఫార్మెన్స్ లో తీసుకొద్దాం, అదే కదా అని చెప్పి ఇప్పుడు కొట్టడమే అంటే అందరు నరుకుతున్నారు, కానీ బాలయ్య బాబు నరికితే మాత్రం ఎందుకు చూస్తాం? అవును, అదొక దాంట్లో దాన్ని వాట్ ఈస్ అ బ్యాక్ డ్రాప్ ఫర్ ఇట్, వాట్ ఈస్ అ సెటప్ ఫర్ ఇట్ అని చాలా ఉంది అన్నట్టు. సో పెట్టడం కన్నా యాక్టింగ్ వాజ్ ఈవెన్ మోర్ టఫర్. ఓకే, కానీ మీ మూవీస్ చూసినప్పుడల్లా చాలా మంది అబ్బాయిలు, అబ్బా నేను కూడా త్రిగుణ్ లాగా ఉంటే బాగుండేనబ్బా, ఎంజాయ్ చేస్తుర్రా స్క్రీన్ మీద, ఈఎంఐలు కూడా కట్టేస్తే బాగుంటది వాళ్ళు తీసేసుకో. చాలా మంది అంటుంటారు త్రిగుణ్. అప్పుడు అది అవును, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిగుణ్ అనే పేరు ఎందుకు చేంజ్ చేసుకున్నారండి? ఆదిత్ అరుణ్ నుంచి వెళ్ళి. యాక్చువల్లీ రామ్ గోపాల్ వర్మ గారు ఐడియా. నేను కొండా సినిమా చేస్తున్నప్పుడు కాన్వర్జేషన్ ఆయన మాట్లాడుతున్నా, అంటే అందరికీ ఈ లవ్వర్ బాయ్ ఇమేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇమేజ్ మార్చాలి అంటే. నాకు కూడా అలా తెలియదు. ఫస్ట్ టైం కొండాకి ఫోటోషూట్ చేసినప్పుడు ఆ మీసం తిప్పి ఆ లుక్ గన్ అది పెట్టేటప్పటికి హీ సెడ్ యువర్ అన్ యాక్షన్ హీరో. చాలా మంది హీరోస్ మీరు చూసారంటే ఆ ట్రాన్సిషన్ చేయడంలో ఒక ఇష్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయ్ కరణ్ గారు తీసుకోండి, ఆర్ సో మెనీ మోర్ అదర్ యాక్టర్స్. లవర్ బాయ్ టు అది ట్రాన్సిషన్ ఇస్ టఫ్. సో హీ సెడ్ మనం ఇది సైకలాజికల్గా అందరికీ నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యావు అంటే, నేను సినిమాలు మొదలుపెట్టినప్పుడు నాకు 17-18 ఏళ్ళు, ఆల్మోస్ట్ కొండా చేసేటప్పటికి 10 years జర్నీ అయింది. సో నేను ఎంతో మారాను, అలాగే నేను స్క్రీన్ మీద పెట్టేది కూడా మారాలి. హౌ డు వి మేక్ దమ్ అండర్స్టాండ్ అంటే, ఇది మారుద్దాం, పేరు మారుద్దాం. నేను అన్నాను, సార్ డెఫినెట్లీ చేద్దాం సార్, నా వెనకాల ఏమన్నా నందమూరి అక్కినేనేమైనా పేర్లు ఉన్నాయి, ఏం లేవు కదా సార్, హ్యాపీ మార్చేద్దాం. ఇట్స్ లైఫ్ ఇస్ అన్ అడ్వెంచర్ కదా. అవును, మనం రిస్కులు తీయాలి. ఓకే, త్రిగుణ్ అనే స్పెల్లింగ్ అని త్రిగన్ బాగుంది. త్రిగన్ గన్నే గన్లా దూసుకోపోతున్నారు. థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ చాలా ఆలోచించాం అనమాట. ఎట్లా ఇప్పుడు నేను దాని గురించి ఒక బుక్ చదివాను. లార్సన్ అండ్ ట్యూబ్రో అని ఒక కంపెనీని అల్ట్రాటెక్ అని పేరు మార్చారు. ఓకే, సో రీబ్రాండింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ది డే మేము ఒక కమాడిటీ కదా. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, స్క్రీన్ మీద చూసుకున్నా, యూట్యూబ్లో చూసినా, ఇట్స్ అ కమాడిటీ. ఈ ప్రోడక్ట్ నేమ్ చేంజ్లో ఏంటి అనేది ఐ డిడ్ సమ్ స్టడీ ఆన్ ఇట్. దాంట్లో రెండు రిజల్ట్సే ఉంటాయి. ఒకటి బాగా వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇంక షెడ్కి వెళ్ళిపోవడమే. లక్కీలీ నాకు వర్కౌట్ అయ్యే త్రిగుణ్ అని పేరు మార్చి లాస్ట్ 3 yearsలో 7-8 ఫిల్మ్స్, ఆల్మోస్ట్ 7th-8th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు. సో దట్ వే దేవుడు ఎక్కడో కనుకరించాడు. కొన్ని మూవీస్ మనం చేస్తున్నప్పుడు ప్యాషన్ గా చేస్తాం, లేక కొన్ని ఏమో చేయాలరా ఉండాలి మన మార్కెట్ లో అని చేస్తుంటాం. అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే మీకు కూడా ఒకటి ఉంటది, ఈ క్యారెక్టర్ లేకుంటే బాగుండే కానీ ఇప్పుడు చెయ్యాలి, ప్రెసెంట్ మనము మార్కెట్ లో ఉండాలి అనిపించిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? అన్ని ఇష్టంతో చెయ్యరు ఏ ఆర్టిస్ట్ కూడా, కొంతమంది అంటే ఇప్పుడు కష్టమైన ఇష్టంగానే చేయాలి. అదే ఉన్నాయి, చెప్పలేము ఓపెన్ గా. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, చీకటి గదిలో చిత్తకొట్టుడు అనే సినిమా చేశాను, అది నేను ఇష్టం లేకుండా, యాక్చువల్లీ నేను నచ్చి చేశాను సినిమా. ఓకే, బికాజ్ మీరు స్కూల్ కాలేజెస్లో చదువుకుంటున్నప్పుడు మేము 90s కిడ్స్, ఓకేనా, మాకు ఈ సీడీలు పంచుకోవడము, అప్పుడు ఈ అమెరికన్ పై అని ఒక సినిమా వచ్చింది, యూరో ట్రిప్ అని సినిమా వచ్చింది, భయంకరమైన అడల్ట్ కామెడీ ఫిల్మ్స్ అనమాట, అమెరికన్ టీనేజ్ పాప్కార్న్ ఫిల్మ్స్. ఓకే, అసలు అప్పుడే డివిడీస్ కొత్తగా వచ్చాయి, బ్లూరే డివిడీస్. ఇంకా అదొక పెద్ద క్రేజ్ ఉండేది మా స్కూల్లో. 9th 10th ఇంటర్ చదివేటప్పుడు చూడాలి, పంచుకోవాలి. అండ్ దాంట్లో ఈ సెక్షువల్ కంటెంట్ కన్నా హ్యూమర్ బాగా పడ్డేది. ఇప్పుడు మీరు జనరల్గా లేడీస్ కూడా 10 మంది కూర్చుంటే, 4 కూర్చుంటే వాళ్ళు కొద్దిసేపు తర్వాత ఏ జోకులు చెప్పుకుంటారు. మొబైల్లో ఇట్స్ మన సొసైటీలో ఉంది, మనం దాన్ని సరిగ్గా అంగీకరించట్లేదు అన్నది నాది. సో వై నాట్, ఎందుకు ఇప్పుడు మనం పాత సినిమాలు చూసాం, పెద్దవంశీ గారి సినిమా కానివ్వండి, జంజాల్ గారి సినిమాలు కానివ్వండి, ఇన్ఫాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అన్నింటిలో ఒక చిన్న లైట్ టచ్ ఉంటుంది. సో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వై నాట్ ట్రై,
అన్న పాయింట్ మీద ట్రై చేసాం అండ్ రివార్డ్స్ ఆర్ వెరీ బిగ్. ఎస్ చాలా మంది అలా ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ అదే సినిమాని సీక్వెల్గా తీయడానికి కూడా ట్రై చేశారు. బట్ ఏంటంటే ఒక చిన్న దారం ఉంటుందండి ఈ వల్గారిటీకి, ఆ హ్యూమర్కి, ఎస్ ఎస్ సెన్షువాలిటీకి. మరీ మనం మొహం మార్చుకునేంత కొంచెం చేస్తే అలా అయిపోద్ది. సో దాన్ని కరెక్ట్ పదాలు కరెక్ట్గా చూపించుకుంటే అది హ్యూమరస్గా ఉంటుంది. అది అచీవ్ చేయడం వాజ్ లిటిల్ టఫ్. అండ్ సో అది నేను కావాలనే చేశాను. నేను ఆ సినిమా ఎంజాయ్ చేసి చేశాను. సినిమా చూసినప్పుడు కూడా నేను చాలాసార్లు చూసాను. ఇట్స్ చాలా డిప్రెస్గా ఉంటే ఆ సినిమా పెట్టుకుని చూస్తాను. చాలా బాగుంటుంది. నాకు పెద్ద ఫస్ట్ సినిమా వచ్చిన కొత్తలో చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉండేది. సినిమా ఆడింది, డబ్బులు వచ్చాయి, నేను ఇమీడియట్గా ఒక కారు కొనుక్కున్నాను, అడ్వాన్సులు రావడం మొదలు పెట్టాయి. కానీ ఒక సైడ్ కొంతమంది తిట్టుకోవడం కాన్స్టెంట్గా ఉండింది. కరెక్ట్గా అప్పుడు కోవిడ్ రావడం జరిగింది. ఒక అంటే అప్పుడు మీకు తెలుసు కదా, అందరం నేను జూబ్లీస్లో ఉండేవాడిని. సో ఒక 2 streets దూరంలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు పెద్ద ఇల్లు, వాళ్ళ బాబాయ్, పెద్దనాన్న, హోల్ ఫ్యామిలీ ఇంట్లో వచ్చి కలిసి ఉంటున్నారు క్వారంటైన్ టైంలో. అప్పుడు సమ్ ఈ థింగ్స్ తీసుకోవడం ఏముంది, బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాం టు బి ఫ్రాంక్. అప్పుడు ఆయన లోపల నుంచి పరిగెట్టుకుంటే, గేట్ బయట నుంచి ఉన్నాం 2 streets, ఆయన లోపల నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు. నువ్వు వస్తున్నావు అని చెప్పారమ్మా. నిన్న నైట్ యాక్చువల్లీ నేను మా వైఫ్ 2 months నుంచి మాట్లాడుకోవట్లేదు. నిన్న నైట్ ఆ సినిమా చూసాము, అసలు అసలు అంత నవ్వాము మేము, మాకు మా హనీమూన్ డేస్ గుర్తొచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. నా గిఫ్ట్ అని చెప్పి ఆయన ఒక 2 శివాశ్రీగల్ బాటిల్స్ ఆ గేట్ నుంచి ఇచ్చారు. నీకు మళ్ళీ కావాలంటే చెప్పు అంకుల్. నాకు అప్పుడు వ్యాలిడేషన్, ఆయనకు ఆల్మోస్ట్ 60 years పైన ఉంటుంది. పెద్ద ఆయన ఇంత వ్యాలిడేషన్ ఇచ్చాడంటే ఓకే, ఒకటి చేస్తే అందరికీ నచ్చదు కదా. అవును. ఒక విషయం, మన దేశంలో కూడా 51% వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అట్లా 49%కి నచ్చదు. అవునవును. అట్లాంటిది ఒక సినిమానే కదా, నచ్చకపోతే ఓకే, మనది మనం చేయాలి, కరెక్ట్గా ఎంటర్టైన్ చేస్తే మన ఆడియన్స్ ఉంటారన్నది ఆ రోజు రియలైజ్ అయ్యాను. అది అంటే మీరు రొమాంటిక్స్ చేసినప్పుడు కొండ చూసిన తర్వాత అందరు షాక్ అయ్యారు. అంటే త్రిగుణ్ణో ఈ కోణం కూడా ఉందా, ఇన్ని రోజులు ఎక్కడ పోయాడు అన్నది కూడా వచ్చింది. ఇది కానీ తుంగభద్ర కానివ్వండి, ఇవి డిఫరెంట్ మీకు మూవీస్ కి. ఇది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే రిసీవ్మెంట్ వేరే ఉంది. అది తుంగభద్ర అప్పుడైతే నాకు చాలా మంది ఖలీజా గురించి మాట్లాడతారు. అదే థియేటర్లో వచ్చినప్పుడు పెద్దగా నచ్చలేదు, కానీ అరే వాట్ ఎ ఫిల్మ్ అని మాట్లాడుతూ ఉంటారు. తుంగభద్ర ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక గ్యాంగ్స్టర్, ఈ పొలిటికల్ డ్రామాలో కల్ట్ సినిమా అది. అప్పుడు అది వర్కౌట్ కాలేదు. నాకు ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుంది అనమాట. థియేటర్కి వచ్చినప్పుడు చూడలేదు. అవును. ఆ లోటు కొండ తీర్చింది. ఓవర్ నైట్ నేను కొండ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వచ్చేవన్నీ ఉద్వేగంలో ఒక లాయరు, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రీసెంట్గా ఒక చాలా పెద్ద హీరోతో ఒక విలన్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఒక 50-60 crore ఫిల్మ్ అది. దాంట్లో ఒక మెయిన్ విలన్గా చాలా రగ్గెడ్ క్యారెక్టర్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటో అందరూ నరకడం పొడవడమే తీసుకొస్తున్నారు, ఒక లవ్ స్టోరీ చేద్దాం అన్నట్టు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది. అందుకే కొంతమందిని మనం మాస్టర్స్ లెజెండ్స్ అంటాం. అది రామ్ గోపాల్ వర్మ గారి ఒక, చాలా మంది తిట్టారు, ఎందుకు కెరీర్ బాగుతుంది కదా, ఆయనతో ఎందుకు సినిమా చేయాలి, నీకు ఇప్పుడు అవసరమా అన్న వాళ్ళందరికీ అదే ఆన్సర్ అనమాట. ఓవర్ నైట్ నా ఇమేజ్ మార్చేశారు. అది చూసే వాళ్ళకి తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడిన వాళ్ళకి అసలు వాల్యూ తెలుస్తుంది. అది అంటే దూరం నుంచి వీడియోస్ లో చూసి ఆయన ఇలా అలా అని జనరల్ గా అనుకుంటారు కదా. మీకు ఆయనతో ఇంటరాక్ట్ చేసిన అవకాశం ఉండింది. నేను ఆల్మోస్ట్ 1 year స్పెండ్ చేశా ఆ క్యాంప్ లో. వేరే లెవెల్ జీనియస్. ఆయనకు తెలుసు ఏది చెయ్యాలి ఏది చేయొద్దు. కానీ నేను ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నంటే బికాస్ ఆఫ్ ఆర్జీవి గారి. వితౌట్ ఆర్జీవి సార్ నో ఇండస్ట్రీ ఆన్ మీ. ఓ మై గాడ్, అసలు లేకుండే. నేను నిజంగా చెప్తున్నా, ఒప్పుకోరు. అంటే మీరు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా. చాలా మంది, నేను ఆర్జీవి గారితో పనిచేసినప్పుడు ఏం నోటీస్ చేశానంటే, ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళండి, మేకప్, కాస్ట్యూమ్, హెయిర్, లైట్, ప్రతి దాంట్లో ప్రతి ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు ఆర్జీవి వల్ల ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు. నేను షాక్ అయ్యా. ఇప్పుడు వెబ్ సిరీస్లు గిప్ సిరీస్ అనేది అంతా ఆయన శిష్యులే. నేను ఎక్కడో ఏదో థాయిలాండ్లో ఎక్కడో షూట్ చేస్తుంటే అక్కడ ఒక మేకప్ సార్, నేను ఫస్ట్ ఆర్జీవి గారితోనే వర్క్ చేశానని చెప్పి ఒకటి, అసలు అట్లీస్ట్ ఒక 2000 మందిని ఇంట్రడ్యూస్ చేసి ఉంటాడు ఆయన. హీఈస్ ఆఫ్ డిఫరెంట్ క్యాలిబర్ అండ్ మనకు తెలుసు, అందరికీ తెలీదు. ఆర్జీవి గారి కంపెనీలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి పొజిషన్ లో ఉంటారు. అది ఒక వేరే టాలెంటెడ్, అదొక స్కూల్. ఒక స్కూల్. నాకు కూడా అంతవరకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. దాని తర్వాత నా కాన్ఫిడెన్స్ చాలా మారింది.
అంటే మనం ఏమనుకుంటాం, ఇట్లాంటి సినిమా చేసి ఇట్లా వస్తే ఇలాంటి హీరో అవ్వాలి అని అనుకుంటాం కదా. ఆయన ఏమంటారంటే ప్రతి సినిమాకి ఒక ఆర్గానిక్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు దాన్ని ఈ కెమెరాతోనే తీయాలా, ఇలా కూడా తీయచ్చు కదా, ఎందుకు ఈ కథనే చేయాలా. ఇన్ఫాక్ట్ ఉద్వేగం చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్, ఆయనతో వర్క్ చేయకపోతే ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ నేను తీసుకునేవాడిని కాదు. ఇప్పుడు ఉద్వేగంలో సాంగ్స్ లేవు, ఫైట్స్ లేవు, పెద్ద లవ్ సీన్స్, క్లీవేజ్, గ్లామర్ ఏం లేదు. స్ట్రైట్ టు ద పాయింట్ సినిమా ఎంగేజింగ్గా అలా 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 వెళ్తూ ఉంటుంది. మనం ఒక పుస్తకం తీసుకుని చూస్తే అలా, ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకుంటున్నాం, దాంట్లో ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ మధ్యలో ఇప్పుడు సాంగ్ రాదుగా, 1 hour వీడియో అయినా పాడ్కాస్ట్ చూస్తున్నామా, ఇంట్రెస్టింగ్ గా ఉందంటే దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో. ఓకే. ఉద్వేగం తీసుకునేటప్పుడు డైరెక్టర్ గారు మీలో ఏ అంశం, అంటే ఉన్న జోనర్ వేలే, ఇది ఒక డిఫరెంట్, చాలా హోంవర్క్ చేయాలి, కరెక్ట్, ఒక మనం కాంపిటేటివ్ గా మాట్లాడాలి నిజంగా, అసలు యాక్చువల్లీ ఇవి చూస్తే గనక అసలు మన త్రిగుణేనా అనుకున్నట్టు మీరు దీంట్లో ప్రూవ్ చేయడం జరిగింది. మేము చూసిన ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్కి దీనికి అసలు పొంతే లేదు. ఇది మీరు తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారు రిసీవ్మెంట్? అంటే స్టోరీ నచ్చా లేకుంటే మీ క్యారెక్టర్ నచ్చా? నాకు స్టోరీ కన్నా నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ చాలా ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాల దగ్గర చేశా. అవును. 90% హీరోగానే చేశా, గరుడ వేగ అట్లా కొన్ని సినిమాలు తప్ప. ఈ పాయింట్లో ఏంటంటే, ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనుకోండి, ఐకాన్ స్టార్ అంటే స్టైల్, డాన్స్. ప్రభాస్ గారు అనుకోండి, కట్అవుట్. ఎన్టీఆర్ గారు అనుకోండి, ఓవరాల్ డాన్స్, పర్ఫార్మెన్స్, ఇమోషన్, అట్లా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. త్రిగుణ్ అంటూ నాకేం ప్రత్యేకత, హౌ డూ పీపుల్ నో మీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా మీరు బాగా యాక్ట్ చేస్తారని, చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నది నేను, దట్స్ ద ఫీడ్బ్యాక్ ఐ కీప్ గెటింగ్. ఫస్ట్ కథా సినిమా నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అదే, మీరు యాక్ట్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు గరుడ ఎవరో చూసినట్టు ఉండదు, నిజంగా క్యారెక్టర్ని చూసినట్టు ఉంటుంది. సో నన్ను ఛాలెంజ్ చేసుకునేటట్టు ఒక రోల్ ఉండాలి యాజ్ అన్ యాక్టర్గా. ఇప్పుడు అన్ని డబ్బులు చేయం కదా లైఫ్లో, నన్ను ప్రూవ్ చేసుకునేటట్టు నాకు ఒక క్యారెక్టర్ కావాలన్నప్పుడు నాకు ఉద్వేగం రావడం జరిగింది. ఉద్వేగం ఏంటంటే, ఆయన డైరెక్టర్ ఫస్ట్ నాకు పెద్ద కథ ఏం చెప్పలేదు, స్క్రిప్ట్ ఇచ్చాడు. ఓకే. సార్ మీరు చదువుతారని అడిగాను. నేను చదువుతానండి. ఒక 140 pages స్క్రిప్ట్ ఇచ్చాడు. అప్పుడు అది 5th version అనమాట. మేము షూట్ చేసింది 9th version. ఓకే. సో హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్ మా డైరెక్టర్. చదివేటప్పుడు ఒక సీను 34 pages 35 pages ఉండేది. ఆ క్లైమాక్స్ నాకు శ్రీకాంత్ అయ్యంగార్ గారికి ఉండే కాన్వర్జేషన్ కానీ, ఈ ఆయన ఒక పాయింట్ చెప్తాడు, దాన్ని నేను బ్రేక్ చేస్తాను, ఆయన మళ్ళీ ఇంటరప్ట్ చేస్తాడు, జడ్జి గారు మాట్లాడతారు, ఇంట్రోగేషన్, ఇదంతా ఒక 34-35 pages సీన్. చదువుతున్నా వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా ఉందని చూస్తే ఆల్మోస్ట్ 30 pages పైన ఉంది. ఈ సీన్ నేను మాత్రం చేయగలిగితే, నేను 10 years ఇండస్ట్రీలో ఉన్నాను అంటే మనకు ఏదో ఒకటి నాకు నేను చెప్పుకోవాలి కదా, నీకు వచ్చా లేదా అన్నది. సరే ఇది చేసి మనం బయటపడ్డామంటే రియల్లీ వర్త్ ఇట్, వీ హావ్ డన్ సంథింగ్. లేదు చేయలేకపోతున్నాం అంటే మనం వెళ్ళి మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి మన స్కిల్ మీద అని ఒక పాయింట్ మీద ఓకే చెప్పాను. నాకు అది మొత్తం 1 dayలో తీసామన్నమాట. నేను శ్రీకాంత్ గారు మార్నింగ్ కూర్చొని అసలు ఒక 10 సార్లు కెమెరా లేకుండా సీన్ చేసి ఉంటాం మేము. అసలు ఆయనైతే రాక్షసుడు, నటరాక్షసుడు. నాకు ఆయన చేస్తా ఉంటే కొట్టాలని నాకు కూడా ఇంకా అలా ఇన్వాల్వ్మెంట్ చేసాము. సో అందువల్లే ఉద్వేగం, ఫర్ వెరీ పర్సనల్ రీజన్స్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే. ఇప్పుడు కూడా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, సరే 2 ఫైట్లు పెట్టి ఏదో చేసి ఉండొచ్చు కదా అంటే, సో డైరెక్టర్ ఒకలా తీయాలనుకుంటా. అంటే ఇప్పుడు అన్నిటినీ ఒకేలా చేసామనుకోండి, బాగుంది, ఈ కలర్ షర్ట్ ఉంది, ఆ కలర్ షర్ట్ ఉంది, అందరూ ఒకేలాంటి షర్ట్లు వేసుకుంటే ఇంక మనం మనుషులు హౌ విల్ వి బీ, ఇంకా క్రియేటివిటీ ఏముంటుంది కదా, ఒకలాగా మార్చి చేయాలి. అండ్ ఇలాంటి సినిమానే ఆడుతుంది, ఇలాంటి సినిమానే ఆడుతుంది ఎవరూ చెప్పలేరు. ఎంత పెద్ద మహానుభావుడైనా, ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాంబవాన్లు కూడా చెప్పలేరు. ఇప్పుడు 400 కోట్లకి అంత పెద్ద సినిమా ఒకటి చేశారు. నేను ఒక ట్రైబల్ అది ఇది చూస్తే ఇంకా బాహుబలి, KGF రికార్డ్స్ బీట్ చేసేస్తాయి అని ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. సినిమా అసలు ఎక్కడుందో కూడా మనకి తెలియదు. ఈ సంవత్సరం చూసానంటే చిన్న చిన్న సినిమాలు, బలగం లాంటి ఒక సినిమా, మసూదా లాంటి సినిమా, ఆర్ ఇప్పుడు మలయాళం నుంచి ఒక యాక్టర్ వచ్చి లక్కీ భాస్కర్ అని ఒక సినిమా చేసి అది 100 కోట్లు చేసేంత వరకు మనకి ఇండస్ట్రీ. సో వీ డోంట్ నో ఏది ఎక్కడ వర్క్ అవుతుందని చెప్పలేము. సో యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే ప్యూర్గా 100% నమ్మి నా జాబ్ని చేయడం వరకు నేను కరెక్ట్ చేయాలను. ఓకే. ఎప్పుడైనా రియల్ కోట్స్ చూసారండి? యాక్చువల్లీ ఈ సినిమాకి వెళ్ళా,
చూడ్డానికి ఎలా ఉంటదనా? ఫస్ట్ చదువుకొని సరే ఇది మనం పర్ఫామ్ చేయాలి కదా, అవును. మినిమం ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దామని చెప్పి మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళా. ఓ పెద్ద కోటే. వెళ్తేనేమో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మంచి ఇట్లా నిద్ర వస్తుంది. పొద్దున్న పొంగల్ తినెళ్ళి కూర్చుంటే. అచ్చా. అప్పుడు మా డైరెక్టర్తో ఒక డిస్కషన్ చేసినప్పుడు ఒక లాయర్ గారిని కూడా ఆయన పిలిచారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్డు మీద ఒక లారీ బోల్తా పడడం సినిమాల్లో చూపిస్తాం. ప్రతి సినిమాలో లారీలు బోల్తా పడతాయి, ఎగురుతాయి, కొడతారు, గన్లు గిన్లు వస్తాయి. మీరు రియల్ లైఫ్లో ఎన్ని చూసారండి అని అడిగాడు. సార్ నాకైతే చూసినట్లే, నాకైతే రియల్ లైఫ్ గన్ను కాల్చడం కూడా చూసినట్లేదండి, అది ఫైర్ రేంజింగ్లో కాల్చడం, షూటింగ్లో చూడడం తప్ప. అంతే సార్, ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో కూడా ఒక్కసారైనా గన్ను తీస్తాడా లేదా అన్నది తెలీదు. జనరల్ కోర్టులో కూడా అలాగే మీరు రాసిన కేసు లాగా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఎప్పటికీ మీరు వెళ్తే ఇట్లా కోర్టు అంటేనే యువర్ ఆనర్ జస్టిస్ చౌదరి అట్లా ఉండదు. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించట్లేదు, గుసగుసలు ఆడుకుంటున్నారు అక్కడ. జడ్జి దగ్గర అందరు కూర్చున్నారు, ఎవరు వాళ్ళు వాళ్ళ టర్న్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సో మీరు జస్ట్ ఒక సెటప్ ఎట్లా నించుంటారో ఎక్కడ అవి చూసుకోండి. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ ఏంటంటే మీకు న్యాచురల్గా ఏమనిపిస్తుంది, ఆ ఎమోషన్కి ఏమనిపిస్తుంది, మీరు ఒక బాడీ లాంగ్వేజ్ వర్కౌట్ చేసుకొని చేద్దాం. సో నేను డైరెక్టర్ గారిని అడిగాను, సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40% సినిమా 40-50% సినిమా కోర్ట్ రూమ్లో జరుగుతుంది కదా, చూడడానికి బోర్ కొడుతుంది కదా అంటే, సో ఉత్తి పర్ఫార్మెన్స్లో లేపాలి. అందుకు ఆయన ఒక చిన్న యాక్సెంట్ తీసుకొచ్చాడు. ఓకే. ఇప్పుడు కొండలో నేను తెలంగాణ మాట్లాడాను, అప్పటివరకు నేను తెలంగాణ మాట్లాడతాను చాలా మంది తెలియదు. నన్ను అడిగారు, ఓ మీకు తెలుగు ఓకే, తెలుగు అబ్బాయిని మళ్ళీ తెలుగు వచ్చా అంటే. సో ఇది కొంచెం అనంతపూర్ స్లాంగ్ మిక్స్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది గుంటూరు నుంచి వస్తారు, నెల్లూరు నుంచి వస్తారు, మనం కానీ హైదరాబాద్ వచ్చే 10 ఏళ్ళకి మన లాంగ్వేజ్ దీంతో పాటు మిక్స్ అవుతుంది. సో ఈ అనంతపూర్ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ ని తెలంగాణని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఆయన ఒక డైరెక్టర్ గారి ఐడియా. హీ కేమ్ విత్ అన్ ఐడియా అండ్ అది చాలా పర్టికులర్ గా చేయించాడు. ఇన్ఫాక్ట్ డబ్బింగ్ 2 సార్లు 3 సార్లు చేశాను అనమాట, కరెక్షన్ ప్రాపర్ గా వచ్చాడు. సో అలా జరిగింది. కోర్ట్ అయితే మనము మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక లాయర్ వచ్చి మాట్లాడారు. ఆయనే చెప్పాడు, కోర్టులో జరిగినట్టు సినిమా తీస్తే ఎవడు చూడండి, చాలా బోర్ కొడుతుంది, దాంట్లో ఒక చిన్న మసాలా ఉండాలి. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలిస్తే మాకు ఏం కాదు, సినిమాలో కూర్చొని చూడడానికి, మాకు షూటింగ్ చూడడానికి బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ దానికి ఉండాల్సిన ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్, సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాం. ఓకే. దీనిలో సీనియర్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు, ఆయన జడ్జిగా కూర్చోవడం అక్కడ ఎలా అనిపించింది? అంటే ఆయన మూవీస్ లో చూడడం నార్మల్ గా మనం చూస్తుంటాం, బట్ ఆ మూవీలో మీతోనే యాక్ట్ చేయడం, అక్కడ కూర్చోవడం. సురేష్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా మంది సీనియర్స్ ఉన్నారు సార్. పర్చూరు గోపాలకృష్ణ గారు. సురేష్ గారు ఏంటంటే చాలా చార్మింగ్ పర్సన్. నేను ఎప్పుడు చెప్తుంటా, నా జూనియర్ ఆయన, ఏజ్ లో నాకన్నా చిన్న పర్సన్ లా బిహేవ్ చేస్తారు. ఫస్ట్ టైం ఆయన తెలంగాణ మాట్లాడడం నేను విన్నా. ఓకే. స్క్రీన్ లో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద హ్యూమర్ ఆయన, ఇంత సీరియస్ దాంట్లో హ్యూమర్ ఎట్లా తీసుకొచ్చి పెడతామని ఒక క్వశ్చన్ ఉంది. హ్యూమర్ మొత్తం జడ్జి సైడ్ నుంచే జరుగుతుంది అన్నమాట. సో ఆయన చాలా స్పోర్టివ్ గా చేశారు. ఇంకోటి, ఈ ఏజ్ లో ఇంత ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 200-250 ఫిల్మ్స్ పైన చేశారంట, క్లోజ్ టు 300 ఫిల్మ్స్ చేశారు. ఫస్ట్ 10 సినిమాలు చేసిన ఒక ఆర్టిస్ట్ ఎంత యాక్టివ్ గా ఉంటారు, ఏం ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ పెట్టుకుని చేశాడు అనమాట. హీఈస్ ఎక్స్ట్రా. నాకు లైఫ్ గురించి చాలా నేర్చుకున్నా ఆయన చూసిన తర్వాత. ఆయన చెప్పాడు, అందరు చిరంజీవిలు అయిపోమమ్మ, అందరూ ప్రతి ఒక్క యాక్టర్ చిరంజీవి గారు అయిపోవడం కష్టం, ప్రతి ఒక్కడికి ఒక స్థానం ఉంటుంది, ఆ స్థానం నువ్వు అర్థం చేసుకుని చేస్తే సినిమా ఇండస్ట్రీ నీకు డెఫినెట్గా నీకు వర్క్ అవుతుందని ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పారు ఆయన. ఆ విషయంలో సురేష్ గారు నాకు ఒక మెంటర్ లాగా గైడ్ చేశారు. కానీ అంత పెద్ద పర్చూరి గోపాలకృష్ణ గారు రైటర్గా చేశారు, చాలా మూవీస్ పెద్ద పెద్ద హీరోస్తో ఆయన చేయడం జరిగింది. ఆయన పక్కకు మీరు చేయడం, ఆయనతో మళ్ళీ కన్జర్వేషన్ నడపడం, ఏం క్యారెక్టర్ అండి అతనిది మీతోని? రీల్లో చూసాం మేము. చూసారా? రచయిత సామ్రాట్ అని చెప్పచ్చు. ఈరోజు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను. ఆయన పక్కన నించోవడమే ఒక జన్మధాన్యము. బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. అంటే ప్రతి మొగాడి గెలుపు వెనకాల ఒక ఆడది ఉంటుందని చెప్తారు. అలా ప్రతి హీరో వెనకాల ఒక రైటర్ ఉంటాడు.
ఈ రోజు మనకి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద హీరోల వెనకాల వాళ్ళు రైటర్స్గా ఉన్నారు. అండ్ భాష పట్ల కానీ, సినిమా పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ అసలు మనం చెప్పలేము. మన గోరంత కూడా కాదు. అట్లాంటి పర్సన్ ఆయనతో నేను నాకు గురుగారి క్యారెక్టర్ చేశారన్నమాట. నాకు సీనియర్. సో నేను చేసేది అడ్వకేట్ మహేంద్ర అన్న క్యారెక్టర్. మహేంద్ర ఎవరి దగ్గర అయితే వర్క్ చేశారో అది పరచూరు గారి దగ్గర జూనియర్గా ఉండి వచ్చిన ఒక లాయర్. మొత్తం ప్రపంచం ఈ కేసు తీసుకోవద్దని చెప్తుంది, కానీ ఈ కేసు తీసుకురా అని చెప్పే పర్సన్ ఆయన సినిమాలో. ఆయనది ఒక చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్ కూడా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఆయనతో ఇంకెన్ని రోజులు ఆయన యాక్ట్ చేస్తారో తెలియదు. అవునవును, ఏజ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఉన్నారు, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హీస్ డూయింగ్ కదా. సో నాకు నా కెరీర్లో ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాం ఒకటైతే ఉంది. నేను ఇంకా లక్కీ బాయ్. నాకు నెక్స్ట్ పిల్లలు మనోళ్ళు వస్తే చూడరా చేశాను, లెజెండ్ అని చూపించుకోవడానికి నాకు ఒక అవకాశం అంతే. ఓకే, ఇది రిలీజ్ అయిన తర్వాత రీల్స్ లో కూడా చాలా ట్రోల్ అవుతున్నాయి. చాలా మంచిగా, అంటే ట్రోల్ మీన్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ పాజిటివ్ వే. ఈ రోజుల్లో ట్రోల్ అప్రిసియేషన్ అన్ని పాజిటివ్ అదే అయితేనే బాగుంటుంది. చాలా రీల్స్ లో కూడా చాలా వస్తున్నాయి. మీది కూడా ఏదో రిస్ట్రిక్టెడ్ ఏదో సంథింగ్ అని కోపంగా అంటారు. ఫస్ట్ టైం అంత కోపం చూడడం. అవును, త్రిగుణ్లో ఏంటిది అసలు, అది అంత కోపం వచ్చేస్తుంది అంటే? త్రిగుణ్లో కోపం కన్నా ఆ క్యారెక్టర్ కోపం. యాక్షన్ అన్నది ఒకరిని కొడితే మాత్రమే వచ్చేది యాక్షన్ కాదు. ఎంత మనం తీసుకున్న ఇప్పుడు ఇంద్ర సినిమాలో చూసారంటే మనకి ఫైట్లు గుర్తుండదు. ఆయన తిరిగి ఆ కంటితో చూసి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పిన ఒక డైలాగ్ లో ఉన్న కోపం, ఉన్న యాక్షన్ అసలు ఫైట్ సీన్ లో కూడా ఉండవు. అది పండించడం కొంచెం కష్టమే. అది దానికి చేయడానికి కారణం శ్రీకాంత్ అయ్య గారు. నన్ను ఎంత ఇరిటేట్ చేశాడంటే, ఓకే, శ్రీకాంత్ భరత్ గారు నన్ను ఎంత ఇరిటేట్ చేశారంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి, అంటే ఏదో ఒక సీన్ లో చేస్తుంటే ఇంటరప్ట్ చేస్తాడు. సో ఆయన యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆయన యాక్షన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నా రియాక్షన్ అంత స్ట్రాంగ్ గా వచ్చింది. ఎక్కడ చేశారండి షూట్ అంతా? ఇది షూట్ అంతా మాక్సిమం హైదరాబాద్ షూటే చేసాము. ఓకే, ఒక చూస్తే చాలా రోజులు తీసినట్టు, హార్డ్లీ 20-22 డేస్ లో షూట్ ఫినిష్ చేసామన్నమాట. ఓకే, అది మొత్తం ఒక కోర్ట్ సెట్. అవును, అవుటర్ హైదరాబాద్ లో ఒక సెట్ లో షూట్ చేసాము. మిగతా పోర్షన్స్ అంతా పక్కన ఒక లా కాలేజెస్ వాటిలో షూట్ చేసాం అనమాట. అండ్ చాలా మంది లా స్టూడెంట్స్ ఈ సినిమాలో ఉన్నారు. యాక్ట్ చేయడానికి వాళ్ళు వచ్చేవారు కదా, వాళ్ళ సీన్స్ చూసే వాళ్ళు చెప్పేవారు, మీరు సినిమాలో నా పక్కన ఒక లాయర్ కింద ఒక పర్సన్ చేశారు, ఆయన హీజ్ ఎ రియల్ లాయర్. ఓకే, జడ్జి క్యారెక్టర్లు కొంతమంది వేసారు, వాళ్ళందరూ రియల్ లాయర్స్. ఒక ఇన్ఫాక్ట్ ఒక మాక్ ఈ లా కాలేజెస్కి వెళ్తే మాక్ కోర్ట్స్ ఉంటాయి, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫేక్ కోర్ట్ లాంటివి ఉంటాయి. దాంట్లో షూట్ చేసాం. వాళ్ళ ప్రొఫెసర్స్ని, వాళ్ళ స్టూడెంట్స్ని అంతా కూడా యూజ్ చేసాం. వాళ్ళు చెప్పారు, సార్ మేము చాలా సినిమాలు చూసాము, ఇది క్లోజ్ టు రియాలిటీ ఉంది, మాట్లాడే విషయం క్లోజ్ టు రియాలిటీ ఉంటుంది. మనకంటూ ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, కోర్టు అంటే ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ అది కూడా చాలా క్యాజువల్గా ఉంటుంది. అక్కడ మాట్లాడుకునే సంభాషణ కూడా చాలా క్యాజువల్గా ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ మీరు ట్రైలర్లో ఒకటి చూసుంటారు, సురేష్ గారు అడుగుతారు, ఏమయ్యా నీకు బెయిల్ అంటే ఏంటో తెలుసా అంటే, ఏమో సార్ నువ్వు ఇస్తావని చెప్పిండు అంతే. ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఏందయ్యా డబ్బులు తీసుకున్నావంట కదా తిరిగి ఇవ్వమంటే, అదే సార్ అరెస్ట్ చేసిండు, నువ్వు బెయిల్ ఇస్తే పోయి ఆకు అమ్మిచ్చేస్తానంటాడు. ఏంటి ఆకు అమ్మడమా? నా దగ్గర ఆకు అమ్మడం ఏంటారు? అంత ఇన్నసెంట్గా ఉంటారు మనుషులు, జనాలు. యాక్చువల్లీ యూనో దట్ ఇన్నసెంట్ అండ్ అది మేము పోర్ట్రే చేయడం జరిగింది. అది ఫన్నీగా రియలిస్టిక్ గా తీసుకుని రావడం. అంటే ఇది మూవీ అసలు థియేటర్ మూవీయా ఓటీటీ? స్ట్రాంగ్ అయితే ఓటీటీ అని వినిపిస్తుంది బయట టాక్. థియేటర్కి ఏమైనా ఇచ్చే ఎలా ఉంది? ఓకే, మీరు మీ నాన్న కొడుకా అమ్మ కొడుకా? ఇద్దరు కొడుకుని. అదెట్లా? తల్లిదండ్రుల కొడుకే కదా. తల్లిదండ్రుల కొడుకే, అదెట్లా మరి? ఇది ఓటీటీనా టీవీ? సినిమా అనేది సినిమా. ఓకే, నేను ఫోన్లో చూసినా, థియేటర్లో చూసినా, టీవీలో చూసినా, లేదో బస్సులో వెళ్తున్నప్పుడు ఆ డివిడీ వేస్తాడు కదా, దాంట్లో చూసినా, సినిమా అనేది సినిమానే. మనం ఏడైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? మనం హైదరాబాద్లో ఉన్నాము, ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఇప్పుడు బాగా డబ్బున్నోడు అంటే ఏం చేస్తాడు? మంచి పబ్బు గిబ్బు వెళ్తాడు, బౌలింగ్, గోల్ఫ్ ఆడడం అట్లా చేస్తాడు. 99% జనాభా ఏం చేస్తారు? మనం సంజీవియా పార్కో, లేదో రాయదుర్గం పార్కో, లేదో సినిమాకి పోవడమో, లేదో ఏదో ఒక ఎగ్జిబిషన్ అయితే ఎగ్జిబిషన్ పోవడమో. దిస్ ఇస్ వాట్ వీ డూ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్కి మనం ఓటీటీలోనే చూడాలన్న అవసరం ఏం లేదు.
ఇది ఒక అంటే ఒక హైప్ లా క్రియేట్ చేశారు. దీంట్లో చూసుకుంటే చాలు, దాంట్లో చూసుకుంటే చాలు అని. ఇప్పుడు బలగం అన్న ఒక చిన్న సినిమా, అవును, దాన్ని ఓటీటీలో చూడొచ్చు కదా. ఎందుకు 20 కోట్లు కలెక్ట్ చేసిన థియేటర్లోకి ఎందుకు వచ్చింది? అండ్ నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక చాలా పెద్ద సినిమా, థియేటర్ కోసమే చేసిన ఒక సినిమా. ఎవరు దాంట్లో అసలు థియేటర్లో కూడా చూడట్లేదు, ఓటీటీలో కూడా చూడట్లేదు, రైట్? సో ఇది మిగతా వాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఓటీటీలో చూడండి, దీన్ని మీరు థియేటర్లో చూడండి, దీన్ని మీకు 5,000 పెట్టి టికెట్ కొనండి. మనకి నచ్చినట్టు ఎక్కడంటే అక్కడ చూడొచ్చు, ఓకేనా? మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరికితే అక్కడ చూస్తాం. సో ఇనీషియలీ నేను కూడా ఓటీటీ అనే స్టార్ట్ చేశాను. బట్ సినిమా బిజినెస్ అవ్వడము, థియేటర్కి తీసుకుని వద్దాము, ఓకే, వై నాట్? మేము పెద్ద 30-40 కోట్లు పెట్టి తీయలేదు, స్మాల్ ఫిల్మ్. సో ఇది ఒక వారం రోజులు ఆడినా కూడా మంచి కలెక్షన్ చేస్తుంది. సో దానికి ఒక మంచి హైప్. మేము ఒక 3-4 స్క్రీనింగ్స్ చేసాం సినిమాకి. స్క్రీనింగ్ చేసినప్పుడు దానికి ఒక మంచి రెస్పాన్స్ ఉండింది. సో వై నాట్ గో ఫర్ థియేటర్ అన్న దాని మీద ప్రొడ్యూసర్ ధైర్యం చేశారు. నేను జీతం తీసేసుకున్నాను, యాక్ట్ చేశాను, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయాను, నేను మాట్లాడచ్చు. డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ డెసిషన్ ఆయన స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారు. సో థియేటర్. కానీ ఎన్ని స్టోరీస్ ఉన్న ప్రొడ్యూసర్ లేకుంటే అసలు ఏది స్టోరీస్ కూడా బయటికి రావు. అందుకే అమ్మ లేకుండా మనం ఉండము, నిర్మాత లేకుండా సినిమా లేదు. ఎవరైనా మీరు డైరెక్టర్ లేకుండా సినిమా తీయచ్చు, హీరోనే లేకుండా సినిమా తీయచ్చు. ఇప్పుడు ఈగ సినిమాలో ఏంటి, ఈగతో ఆయన హీరోయిన్ లేకుండా సినిమా తీయచ్చు. అసలు రాజీవ్ గారు అయితే కెమెరానే లేకుండా సినిమా తీస్తారు. బట్ ప్రొడ్యూసర్ లేకుండా సినిమా తీయడం కష్టం. అసలు కష్టమేది అసలు ఉండదు, సినిమానే ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ దీంట్లో లుక్ డిఫరెంట్ ఉంది మీకు, చాలా డిఫరెంట్, చాలా బాగుంది. నెక్స్ట్ అమ్మాయిలకు కొంచెం మళ్ళీ ఊరట కలిగించారు న్యూ లుక్ తోని. కానీ దీంట్లో చూసినంత షేప్ అంటే మీకు కంపారిజన్ ఇష్టమా లేదా అది చెప్తే నేను చెప్తాను. వై నాట్ అంటే ఎప్పుడైతే మేము ఈ సోషల్ లైఫ్కి వస్తామో, పబ్లిక్ లైఫ్కి వస్తామో, సినిమాలు కానీ పాలిటిక్స్ కానీ స్పోర్ట్స్కి వస్తే కంపారిజన్ ఇస్ అన్అవాయిడబుల్. మనము నువ్వు చెయ్యొచ్చు చేయలేవని మనం చెప్పలేము, చూసే వాళ్ళ ఇష్టం హౌ దే కంపేర్ అన్నది. నాకు తెలిసి ఏంటి రామ్లా ఉన్నానని చెప్తారు మీరు. లేదు లేదు, అది కూడా కాదు. ఇంకా జనాలు మిమ్మల్ని దాంట్లో ఇప్పుడు నేను రియల్ గా చూశాను కదా, మిమ్మల్ని కొంచెం సాయి ధర్మతేజ్ లాగా ఉన్నారు, ఆయన ఉప్పైన హీరో లాగా ఉన్నారు. ఆయన మూవీలో చూస్తే కనుక కొంచెం పవన్ కళ్యాణ్ గారు లాగా, అంటే యాక్టింగ్ పరంగా ఏదైతే తను వకీల్ సాప్లో ఎలా అయితే ఆర్గ్యూ చేశారో సేమ్ డిట్టో అండి. ఐ డోంట్ నో వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీరు కూడా నాకు తెలియదు. ఈ ఒక్క మాట కోసం ఏం కావాలి చెప్పి ఒక మంచి షర్ట్ ఏమైనా కొనిస్తాను నీకు నెక్స్ట్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. ఎందుకంటే ఈ సినిమా ఉద్వేగం చేసేటప్పుడు వకీల్ సాబ్ సీన్స్ మళ్ళీ మళ్ళీ చూసేటోండి, ఒక రెఫరెన్స్ కోసం. ఒక లాయర్గా ఎట్లా అంటే ఆ సినారియో వేరు, ఈ సినారియో వేరు. ఎక్కువగా ఆయన యాక్చువల్లీ ఒక చోట బల్లగుద్ది చేయడం అదంతా చేసి, దీంట్లో దానికి యాక్చువల్లీ అట్లా చేయాలని కూడా నేను చాలా ట్రై చేశాను, కరెక్ట్ గా కుదరలేదు సీన్ సిచ్యువేషన్. కానీ చాలా రెఫరెన్స్ అయితే అసలు సిగ్గు లేకుండా చెప్తున్నా, మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కొట్టా. దాని నుంచే రెఫరెన్స్, ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఒక పర్టికులర్ వేలో చేయబెట్టుకుంటారు, అవన్నీ కొంచెం ఐ ట్రై టు పుట్ ఇన్ టు ద ఫిల్మ్. బాగా అబ్జర్వ్ చేశారు. లేదు, ట్రైలర్ లోనే మీరు అలా కనిపించడానికి హోల్ మూవీలో ఎలా ఉంటది అన్నదే నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. బాగుంటది నిజంగా. అది చిన్న చిన్న బిట్సే, అరే పవన్ కళ్యాణ్ గారు లాగానే మొత్తం డిట్టో అంటే ఒక్క మనిషిని మన ఓన్ గా మనం చేయొచ్చు. కరెక్ట్. ఒకరిని ఇమిటేట్ చేయడం అంటే, ఒకరి గురించి మనం చేయాలంటే చాలా కష్టం. అసలు వేరే వాళ్ళే చేయడమే వాడు హీరో. ఎంత తీసుకోవడం ఎంత తీసుకోకూడదు అనేది ఉంటుంది. ఆయన కొన్ని యాక్షన్స్ పెట్టలేకపోయాం, కొన్ని యాక్షన్స్ చాలా బాగా సెట్ అయింది సినిమాలో, అవి 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 తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాకు ఆయన చెప్పిన ఒక మాట ఒకలాగా సూత్రంలా అయిపోయింది. నేను చెప్పాను. చాలా మంది అడుగుతారు, ఎందుకు ఇట్లాంటి సినిమా తీసుకున్నారు, ఎందుకు ఇట్లా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నారు, పోయిన సినిమా ఆడింది, ఈ సినిమా బాగా డబ్బులు వచ్చాయి ఏంటంటే, ద రీజన్ నేను మోర్ దెన్ 10 years సినిమాలో ఉండి ఇంకా చేయడానికి కారణం ఒకటే ఏంటంటే, ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, ఆశ అత్యాశ ఉన్నవాడికి ఓటమి గెలుపు ఉంటుంది, ఆశయం ఉన్నవాడికి అవేమి ఉండవు, దూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో సినిమా అన్నది ఒక ఆశయం, అదొక పంతం అంతే. సో నాకు ఆ మాట బాగా గట్టిగా గుచ్చుకుంది. ఈ రోజు వరకు వాట్ కీప్స్ మీ, కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుంటాయి. రోజు పొద్దున్న మనం లేస్తూ వి డోంట్ ఫీల్ గ్రేట్, యూనో. కొన్ని రోజులు బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, కొన్ని రోజులు బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 0 దగ్గర ఉంటుంది. లైఫ్ విల్ బి అప్ అండ్ డౌన్. కానీ
ఎందుకు సినిమాలు, ఎట్లాంటి సినిమాలు చేయాలి అన్నదానికి ఈ వర్డ్ నాకు ప్రతిరోజు నా మైండ్లో రింగ్ అవుతానే ఉంటుంది. నేను ఆశనా ఆశయమా? ఆశయం కావాలి. ఇప్పుడు ఆశ కూడా కొంచెం కావాలి, సినిమా ఆడాలనేది ఒక ఆశ. కానీ ఈ సినిమాని ఇట్లా చేయాలనేది ఆశయం. ఈ ఉద్వేగం అన్న సినిమా చేయాలనేది ఆశయం. ఉద్వేగం ఎలాగైనా ఆడాలనేది ఆశ. అది కంపల్సరీ ఉండాలి, లేకుంటే కాదు. సో ఈ ఆశకి ఆశయానికి మధ్యలో ఆసిలేట్ అవుతున్న లైఫ్. సో ఆయన డైలాగ్ ఇది. అక్కడి నుంచి బాగా ఒక జీవిత సూత్రం అయింది. కానీ అది చూసిన తర్వాత నేను అనుకున్నాను, త్రిగోన్ గారికి అసలు ఫస్ట్ ఇలాంటి మూవీస్ వస్తే గనక ఇలా ఇంకా బిజీగా ఉండేది అనిపించింది నాకు. యాక్చువల్లీ ఇప్పుడే చాలా బిజీగా ఉన్నాను. ఇంకా బిజీగా ఉండేది. అవును అవును, ట్రూ. ఇంకా అసలు అంటే సక్సెస్కి అసలు లిమిట్ లేదండి. ఎంత వచ్చినా సక్సెస్. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు రీసెంట్గా సిద్ధు డీజే టిల్లుతో 100 crores కొట్టారు. అక్కడితో ఆగదు కదా, ఇంకా మీద కొట్టాలనే ఉంటుంది. ఆయన 100 crores కొట్టేసాం అయిపోయిందని ఎవరు కూర్చోరు కదా. సో సక్సెస్కి ఇంకా వెళ్తూనే ఉంటాం. ఫెయిలియర్ కాకుండా ఉంటేనే సక్సెస్ లైఫ్లో. యూనో ఒక విషయం చేసాం, అది ఫెయిల్ అవ్వకపోతేనే సక్సెస్. అది ఎంత ఇప్పుడు ఉద్వేగం ఉన్న సినిమా ఉంది, అది మా జనాలకి రీచ్ అయ్యి మా ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే నాకు సక్సెస్. అది 10 కోట్లు వచ్చిందా, 15 కోట్లు వచ్చిందా, 100 కోట్లు వచ్చిందా అనేది మ్యాటర్ కాదు. సో సక్సెస్లో ఇంకా చాలా ఉంటాయి. బట్ బేసిక్ కన్నా పైన వాట్ ఎవర్ ఇస్ యువర్ ఓపెన్. ఓకే, ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే ఒక థాట్ ఉంటుంది. ఒక మూవీ చేసేంత వరకు మీరు అన్నారు ఇప్పటిదాకా నాకు అసలు అనుకోలేదు నేను హీరో అవుతానని. కానీ ఒక మూవీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ వేసుకుంటాం మనం, ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ కి తగ్గట్టు వెళ్ళారా, లేకుంటే ట్రాక్ చేంజ్ అయినాయి ఆ స్టోరీస్ లో, మేకింగ్ లో? నేను ఫస్ట్ సినిమా చేసిన తర్వాత తురుము అసలు నేను వేరే లెవెల్. ఇంకా మనమే చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ కలిపితే మనమే అనుకున్నాం. యూనో ఆ ఏజ్ కి ద కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ దట్ యు హ్యావ్ అండ్ ఆల్. దెన్ స్లోలీ రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. చెప్పాను కదా, సినిమాలో మనకి మన స్పేస్ ఏంటి, మనం ఎట్లాంటి సినిమాలు చేయగలం, ఎట్లాంటి సినిమాలు మనకు సూట్ అవుతాయి, ఎట్లాంటి సినిమాలు జనాలకు నచ్చుతుంది. మంచి సినిమాలు చెడ్డ సినిమాలు ఉండదు, అది తీసే క్రమంలో ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్లో ఇప్పుడు తీసిన సినిమా వర్క్ అవ్వకపోవచ్చు, 10-15 ఏళ్ళ తర్వాత వావ్ అని దాని గురించి మాట్లాడచ్చు. కొన్ని సినిమాలు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యి ఉండొచ్చు, 5 ఏళ్ళ తర్వాత మనమే టీవీలో పెట్టుకుంటే ఈ సినిమా ఎలా ఆడిందిరా అని అనుకుంటాం. సో డెఫినెట్లీ నేను అనుకున్నది వేరు, బట్ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఫస్ట్ ఫిల్మ్ తర్వాత అఫ్ కోర్స్ ఫస్ట్ నాకు చుట్టూన్న వాళ్ళు చెప్పాను కదా, హార్డ్లీ 18 ఏళ్ళు. హీరోయిన్ ఏమో జెనీలియా గారు, ప్రొడ్యూసర్ ఏమో గున్నం గంగరాజ్ గారు, పక్కన ప్రకాష్ రాజ్ గారు, రఘుబాబు, ఇంతమంది ఆర్టిస్టులు దించి ఆ అటెన్షన్ దానికి ఇంకా మనమే అనుకున్నా. బట్ యా దేర్ ఇస్ ఆల్సో సమ్ అలా అనుకుని పడ్డాను కాబట్టి ఈరోజు రియాలిటీ తెలుసుకున్నారు. ఓకే, మీరు మిస్ అయిన మూవీస్ అంటే కొన్ని మన స్టోరీస్ విన్నప్పుడు మనకు నచ్చవు, ఎదుటివాడు చేసిన తర్వాత హిట్ మంచి పేరు వస్తుంది, అలాంటి మూవీస్ ఏమైనా ఉన్నాయా మీరు రిజెక్ట్ చేసిన హిట్ అయినాయి? యాక్చువల్లీ ఫస్ట్ అట్లా అనుకునేట్టున్నా, అరే మనం చేయాల్సింది కదా. అంటే కొన్ని విని నాకు రాలేదు సినిమాలు, కొన్ని విని నేను వద్దని చెప్పాను, అట్లా చాలా ఉన్నాయి. 1-2 కాదు, చాలా ఉన్నాయి. దాంట్లో చాలా పోయాయి సినిమాలు. ఆడిన సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. నాకు ఒక ఏజ్ తర్వాత వచ్చిన మెచ్యూరిటీ ఏంటంటే, ఒకవేళ నేను చేస్తుంటే పోయేదేమో సినిమా, ఇంకోళ్ళు చేశారు కాబట్టి ఆడింది. మేము వయసుకు వచ్చామని ఒక సినిమా ఉంటుంది తనీష్ గారిది. ఆ సినిమా ఎందుకు చెప్తాను, తనీష్ నా ఫ్రెండ్ ఏమనుకోదు. నేను చేయాల్సిన సినిమా, నాకు అప్పుడు ఏదో కరెక్ట్గా అదే చెప్పాను కదా, కథ చేసాం, మనం నెక్స్ట్ చేస్తే శంకర్ గారు, రాజమౌళి గారు అన్న మూడ్లో అది నా సినిమా మిస్ చేశాను. ఆ సినిమా చాలా పెద్దగా ఆడింది. నేను అనుకునేటోడిని మేబీ నేను చేస్తే ఇంత ఆడేది కాదు, ఎందుకంటే తనీష్ దాన్ని చాలా బాగా చేశాడు. నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్ జస్టిస్. అంత బాగా చేసేవాడినా కాదో నాకు తెలీదు. సో అవి జరుగుతూనే ఉంటాయి. ఎలా ప్రతి మెతుకు మీద పేరుంటుందో ప్రతి పాత్ర మీద కూడా ఆ నటుడి పేరు ఉంటుంది. మందంటే అది మనకు రాకుండా ఉండదు, మంది కాదంటే మనం ఏం చేసినా అది మనకు రాదు. ఓకే, మీ మైండ్ సెట్ ఏంటిది? ఎలాంటి స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది ఇప్పటివరకు ఇన్ని మూవీస్లో కూడా చేశారో లేదో నాకు తెలియదు. ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఇది చేస్తే బాగుంది, ఇలాంటి స్టోరీ ఉంటే నాకు అప్రోచ్ ఎందుకు అవుతలేరు అని అది గోల్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా డిజైన్ చేసుకునేది? అంటే క్యారెక్టర్ కంటే ఇప్పుడు ఎట్లాంటి మైండ్ సెట్ ఉందంటే, ఈరోజు వరల్డ్లో ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ గురించి ఒక పర్టికులర్ భాష ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారంటే టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషలీ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. అంత పెద్ద బడ్జెట్ పెట్టి మేము తీయలేం. సో వాట్ కెన్, ఇప్పుడు ఆ స్థాయికి నేను ఏం చేయగలుగుతాను, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఒక సినిమానే తీయగలుగుతాను. ఇప్పుడు మీరు 1000 కోట్లు పెట్టి తీసినా, ₹1 కోటి తీసినా
సినిమా డ్యూరేషన్ 2 hours 3 hours ఏదైతే ఉందో థియేటర్లో కూర్చొని చూస్తాడు. రెండిటికి ఒకటే టికెట్, అదే ఒకటే ఆడియన్స్. వాడు నెట్ఫ్లిక్స్లో చూసినా ఆడు పెట్టే టైం ఒకటే కదా. సో వాట్ కెన్ ఐ డూ టు దట్ స్టాండర్డ్? ఇప్పుడు బడ్జెట్తో చేయలేము. ఇప్పుడు బడ్జెట్తో లేనిది రైటింగ్లోనో ఒక పర్ఫార్మెన్స్లోనో. ఇప్పుడు మనం ఈ చాలా యాప్స్లో చూస్తూ ఉంటాం. ఈ హాలీవుడ్ సినిమాలు 90 minutes 1 hour అసలు 2-3 ఉంటారు. భయంకరమైన థ్రిల్లర్ సినిమా, అసలు రెప్పాడకుండా చూడాలి. ఇప్పుడు డోంట్ బ్రీద్ అని ఒక సినిమా వచ్చింది, అట్లా చాలా సినిమా. సో ఆ స్టైల్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు దాంట్లో చేసాం. ఇప్పుడు WWW అని ఒక సినిమా సోనీ లిబన్ యాప్లో ఉంది. సినిమా మొత్తం వెబ్ క్యామ్ పర్స్పెక్టివ్లో మాత్రమే ఉంటుంది. అవును. సినిమా ఎక్కడా షార్ట్ మారదు. దాన్ని అదొక పర్టికులర్ సబ్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటారు వరల్డ్ మొత్తంలో. చాలా ఇప్పుడు సర్చింగ్ అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో కూడా. ఫహద్ ఫాసిల్ గారు సీ యూ సూన్ అన్న సినిమా చేశారు. మేము తెలుగులో దట్ వాస్ ద ఫస్ట్ అటెంప్ట్ ట్రై దట్ వీ డిడ్. అండ్ రానా గారు సపోర్ట్ చేశారు. వీ కుడ్ యునో ఎక్కడ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు థ్యాంక్ హిమ్. యాక్చువల్లీ తెలుగు సినిమాలో చాలా మందికి తెలియని బ్యాక్ బోన్ అంటే రానా దగ్బత్ గారు. రానా గారు డెఫినెట్లీ దేర్ వాజ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. వీ కుడ్ గెట్ ద ఫిల్మ్ అవుట్. కానీ సినిమా బాగుంది, చూసిన వాళ్ళందరికీ నచ్చింది, కానీ ఇండస్ట్రీలో ఎవరు గుర్తించలా. కానీ నిజంగా అది కొత్తగా ఉంది. చాలా కొత్త అటెంప్ట్. ఏదో వేరే లాంగ్వేజ్ లో చేస్తే 100% దాని గురించి మాట్లాడతారు, అంతా ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 చెప్పాను కదా, రానా గారు సపోర్ట్ చేశారు. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు తప్ప వేరెవరు దాన్ని గుర్తించలా, మాట్లాడలా. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయాలని చాలా ఉంది. కానీ అదే ఎక్స్పెరిమెంట్ మలయాళం వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు ట్రై చేస్తే ఇక్కడ కళ్ళకు అద్దుకొని తీసుకునే వాళ్ళు అది సక్సెస్ చేసేవాళ్ళు. కొత్త అటెంప్ట్ అసలు. కరెక్ట్. అది అటెంప్ట్ బాగుంటుంది. సినిమా ప్రాఫిట్ కూడా అయింది. ఓటీటీలో ఇచ్చాము, సినిమా చూసారు, బాగుంది. చాలా మంది వైవా హర్ష కానివ్వండి, నాకు అది కొంచెం నేను ప్రొడక్షన్ సైడ్ నేను చేశాను. నాకు ఫ్రెండ్షిప్ కోసం చాలా మంది చేశారు. ఇన్ఫాక్ట్ సత్యం రాజేష్ అన్న వచ్చి చేశాడు నా కోసం. ప్రియదర్శి వచ్చి చేశాడు, వైవా హర్ష చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శివాని రాజశేఖర్. నేను గరుడువేగా వాళ్ళ ఫాదర్తో, ఇన్ఫాక్ట్ వాళ్ళ మదర్, మ్యామ్ ఇట్లా ఒక సినిమా చేస్తున్నాను, శివాని అయితే బాగుంటుంది అంటే డెఫినెట్లీ తనకు నచ్చిందంటే చేయండి. స్క్రిప్ట్ చెప్పారు. సో మెనీ పీపుల్ సపోర్టెడ్ ఫర్ దట్ ఫిల్మ్. కానీ ఎవరు పెద్దగా రికగ్నిషన్ అయితే అంత డెఫినెట్ గా లేదు. కానీ ఎవరు ఏదేదో లాంగ్వేజెస్, హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చి దట్ ఫిల్మ్ యూ డిడ్ నో ఫుల్ WWW ఫిల్మ్, ఐ లైక్ దట్ ఫిల్మ్ వెరీ మచ్. దాంట్లో సిచ్రామ్ సాంగ్ ఆల్సో ఇస్ అ హ్యూజ్ హిట్. సో అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేయాలని. ఇప్పుడు డేర్మేగా సినిమా చేసాం. ఆ సినిమాలో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. తెలుగులో హీరో చనిపోయేటట్టు క్లైమాక్స్ ఉంటే వర్క్ అవ్వదని ఒక పెద్ద టాక్, అది ఒక మూఢనమ్మకం ఉంది. అది దాన్ని బ్రేక్ చేసిన సినిమా చాలా బాగా ఆడింది. ఇట్స్ ఆన్ ఈటీవీ విన్లోకి వచ్చింది. సో అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి నేను. ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక క్రికెట్ టీం తీసుకున్నామంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఒకతను ఉంటాడు, స్లెడ్జర్ ఉంటాడు, ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్, ఒక వికెట్ కీపరు. సో అలా నా స్లాట్ ఏదైతే ఉందో ఐ వాంట్ టు ట్రై దోస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఇట్. కానీ చాలా బాగుంది. చూస్తున్న కొద్ది సస్పెన్స్ వెళ్ళిపోతుంది. మీరు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. వీడియో ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టారండి అసలు కెమెరా? అది లేదు, దానికి మూల కారణం మా గురువు గారు కేవి గుహన్ గారు అండి. ఓకే. ఆల్మోస్ట్ 30 films పైన ఆయన లాస్ట్ గా డైరెక్ట్ చేసిన సినిమా 118 కళ్యాణ్ రామ్ గారితో చేశారు. దాని తర్వాత WWW చేయడం జరిగింది. నన్ను సినిమాలోకి తీసుకొచ్చింది కూడా ఆయనే. నేను హ్యాపీ డేస్ తమిళ్లో చేశాను అనమాట. అప్పుడు ఆయన ఆడిషన్ చేసి తీసుకుని, నాకు ఆల్మోస్ట్ గురువు గారు. సో ఆయన ఒక కెమెరామ్యాన్ గా ఉండి స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆయన రాసేటప్పుడే కెమెరా ఎక్కడ పెడతాను, ఆర్టిస్ట్ ఎలా వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షూట్ చేసినప్పుడు ఒక ట్రాలీ ఫార్వర్డ్, టైట్, క్లోజ్, మిడ్ అంటే ఎంత ఉంటుంది, టైట్ అంటే ఎంత ఉంటుంది, వైడ్ అంటే ఇద్దరం కనిపిస్తాం, టూ షార్ట్ అంటే ఇద్దరం ఉంటాం, అలా ఉంటుంది కదా. కానీ నేను అడిగాను, సార్ కెమెరా అలాగే ఉంది సార్, ఎలా అంటే నువ్వేరా మూవ్ అవ్వాలి. సో కెమెరా మూవ్ అవడం, కెమెరా యూజువలీ ఆర్టిస్ట్ ఎలా ఉన్నాడంటే కెమెరా మూవ్ అవుతుంది. దీంట్లో కెమెరా ఎక్కడ ఉంటుంది, ఆర్టిస్ట్ మూవ్ అవుతూ వస్తూ ఉంటాడు. సో అది డిజైన్ చేయడమే ఒక విధమైన జీనియస్ అనమాట. సూపర్. అది ఎక్కడ చూడలేను నేను అసలు. చూస్తున్నంత సేపు మీరు ఒరుతుంటారు, అక్కడ జరుగుతుంటే సంఘటనను ఆపడానికి ట్రై చేస్తుంటారు. అదంతా థ్రిల్. హైలైట్ ఏంటంటే దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ చూస్తే మీకు ప్రేమ్ రక్షిత్ గారు తీశారు. ఎందుకు ఆయనకు ఆస్కర్ వచ్చిందని ఇప్పుడు అర్థం. దాని ముందే ఆస్కర్ రావడానికి ముందు చేశారన్నమాట, 1-2 years ముందు. అప్పుడు అర్థమైంది. అసలు చూస్తున్నప్పుడల్లా ఇది జస్ట్ కెమెరా ఫిక్స్డ్ ఉన్నట్టు అనిపించదు.
ఆ సాంగ్ అంత ఫాస్ట్గా వెళ్తుంది, అంత అంత బ్యూటిఫుల్గా వెళ్తుంది అనమాట. దట్ ఫిల్మ్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు కూడా ఉద్వేగం ఈజ్ అనదర్ ఎక్స్పెరిమెంట్. దాన్ని కెమెరాతో ఎక్స్పెరిమెంట్ చేసాము, దీన్ని స్క్రీన్ ప్లే మీద పర్ఫార్మెన్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్. ద థింగ్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు, అన్ని ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ కావు, బట్ యా కొంచెం ఒక మినిమం వర్కౌట్ అయ్యేంత ఎక్స్పెరిమెంట్ చేయాలన్నది ఇస్ ద థింగ్. లేదండి, ఇది ఎక్స్పెరిమెంట్ కన్నా మీరంటే ఒక ప్రూఫ్, అంటే మీ దాంట్లో కూడా ఒక టాలెంట్ ఉన్నది బయటపడ్డది. ఎందుకంటే ఇప్పుడు సత్య మైండ్లు అనగానే త్రిగుణ అనగానే ఇది రొమాంటిక్, ఈ కిస్సెస్ ఇవే ఉంటాయి అనుకునే కాకుండా ఇట్ ఈస్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఇది వర్కౌట్ అవుతుంది చాలా వరకు. అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టి తీస్తే హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఏం లేదు కదా. ఇట్లా తీసినా వర్క్ అవుతుంది, అట్లా తీసినా వర్క్, ఇట్లా తీసినా ఫ్లాప్ అవచ్చు, అట్లా తీసినా ఫ్లాప్. సో వై నాట్ మేక్ సంథింగ్ న్యూ? అంటే ఇప్పుడు మనము ఒక జనరేషన్గా తెలుగు వాళ్ళం అంటే 10 ఏళ్ల క్రితం మన డ్రెస్సింగ్ సెన్స్, 10 ఏళ్ల నుంచి మన డ్రెస్సింగ్ సెన్స్ మారింది, చేతిలో వాచ్లు మారాయి, మన ఇంటర్వ్యూ స్టైల్ మారింది, మన కార్లు మారాయి, రోడ్లు మారాయి, ప్రభుత్వాలు మారాయి. కానీ సినిమా స్టైల్ మాత్రం ఇట్లా ఓపెనింగ్ అయితే హీరో కొడతాడు, ఫైట్, సాంగ్, హీరో హీరోయిన్ చూస్తారు, విలన్ వస్తాడు, ఇంటర్వెల్ బ్యాంగ్, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఒక కష్టం మీద హీరో వచ్చి గెలుస్తాడు, అది ఓవర్ సినిమా. వై నాట్ చేంజ్ దట్ ఆల్సో? అంతే, దట్స్ ద థింగ్. ఇప్పుడు మనం ఇన్ని మారినప్పుడు అది కూడా ఎందుకు మారద్దు? వై నాట్ ట్రై అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అన్నది అటెంప్ట్ అంతే. కమిటీ కుర్రాలు కూడా నేను చూశాను కదా మూవీ, లాస్ట్ లో హీరో వాళ్ళు గెలుస్తారేమో అని అనుకున్నాం, ట్విస్ట్ ఏంది విలన్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు చాలా నచ్చిన సినిమా కమిటీ కుర్రాలు. ఇన్ఫాక్ట్ నిహారిక గారికి చెప్పాలి, యూనో తను యాక్ట్ చేయకుండా ఒక సినిమా కొత్త వాళ్ళు ఇంత పెట్టి తీసి చేయడం అంటే వీఆర్ ఆల్ మూవింగ్ ఫర్, వీఆర్ ఆల్ ఎవాల్వింగ్. ఒక సినిమా ఇండస్ట్రీ గానీ మనం ఒక తరం ముందుకెళ్తున్నాం. తనలో నేను కూడా ఏదోటి చెయ్యాలి కదా, ఉన్నాం, చేసాం, సంపాదించాం, ఏంటి మణికొండలో కోకోపేటలో ల్యాండ్ కొన్నాం కాకుండా వాట్ డిడ్ వీ పుట్ ఇన్ టు ద ఇండస్ట్రీలో ఆ సినిమా అన్న చరిత్ర పేజీల్లో మనది అట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్ కాకపోయినా ఒక లైన్ అని ఉండాలన్నది నా కోరిక. కానీ త్రిగుణ్ గారు ఉన్నారండి, చాలా వరకు ప్లేస్ సంపాదించుకున్నారు. రియల్లీ అంటున్నాను, ఒక హీరోస్ అంటే త్రిగుణ్ గారు అంటే చాలా అందరికీ తెలుసు. చాలా వరకు మీ మూవీస్ చూస్తుంటారు, మీ సాంగ్స్ చూస్తుంటారు. ఎస్పెషల్లీ నేనైతే కంటిన్యూ డైలీ ఒక 3-4 days టైంలో కూడా ఉన్నప్పుడు చూస్తుంటాను, చాలా బాగుంటాయి. నాకు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా వెల్కమింగ్ గా ఉండింది. చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ కదా మొత్తం ఫ్యామిలీస్ రన్ చేస్తారు ఎలా అంటే, నాకు అలా ఎప్పుడు పెద్దగా అనిపించేటట్టు చేయలే. పర్సనలీ సినిమాలు బయట రిలీజ్లు అవి వదిలేస్తే బయట ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు అల్లు శిరీష్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. రీసెంట్గా నేను సుశాంత్ గారు, ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ రిలేషన్షిప్. సాయి ధరమ్ తేజ్ ఇన్ఫ్యాక్ట్ యునో వాజ్, ఆయన ఇప్పుడు హీస్ బికమ్ వెరీ బిజీ అండ్ యునో దేర్ సో మచ్ లవ్ దట్ ఐ గాట్. జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఎప్పుడు కలిసినప్పుడల్లా నాని కానివ్వండి, అల్లు అర్జున్ గారు అయితే నేను ఒక చీకటి గదిలో వచ్చినప్పుడు జోక్ చేసేవారు, అరే అందరు ఇటు చేస్తుంటే నువ్వు అటుకొట్టా. సో నాకు ఎప్పుడు ఆ లవ్ అయితే ఉండింది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ద ఇంటెన్షన్ ఆఫ్ వాంటింగ్ టు మేక్ ప్యూర్ ఆర్ట్. సినిమాని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు ఆ మర్యాద ఉంది. ఉత్తి వీళ్ళని తక్కువ చేసి వాళ్ళని తక్కువ చేసి నేను ఇది అది అని అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ బి దేర్. 2 చేతులతో నన్ను హగ్ చేసుకుంది ఇండస్ట్రీ. ఫ్రమ్ కథ నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ ఎత్తుక్కుంటూ వెళ్ళేది సినిమాలు, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాయి. నన్ను ఎత్తుకుంటూ వచ్చిన సినిమాల్లో నేను చేసుకుంటూ వెళ్ళాను, కానీ నేను ఎలాగైనా చేయాలి, అది ఇది నాకు ఈ రోల్ కావాలి అది అని నేను ఎఫర్ట్ ఏం పెట్టలేదు. సో దట్ వే ఐమ్ వెరీ బ్లెస్డ్. ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. నేను చేసింది ఏం లేదు దాంట్లో. లేదు, ఎవరైనా కూడా తలుపు ఎప్పుడు తడతారు, మనకు అక్కడ యూజ్ అవుతుంది అన్నప్పుడే తలుపు తడతారు. మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, డైరెక్టర్ కానీ స్టోరీస్ కానీ. వితౌట్ ఎనీ టాలెంట్ ఎవరు ఉన్నా కూడా, ఎంత పెద్ద ఫ్యామిలీతో వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ తోని సక్సెస్ కాలేదు. ఒక చిన్న చెప్పాలనుకుంటున్నా, చెప్పండి. చాలా ఎస్పెషల్లీ ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ మనం ఫస్ట్ అలా యాక్ట్ చేయగలుగుతామా, ఇలా డాన్స్ చేయగలుగుతాం, ఇంత బాగుంటామా అన్న క్వశ్చన్స్ మనలో వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో గెలవడానికి మెయిన్ రీజన్ టాలెంట్ కాదు. మీరు నమ్ముతారా? సిన్సియారిటీ. ఒకడు ఏ టైమింగ్కి వస్తున్నాడు, ఒకటి రెస్పాన్స్ ఎలా ఉంది. ఇప్పుడు వర్క్ చేయడానికి నాకు తమన్నా గారితో నేను ఒక వెబ్ సిరీస్ చేశాను 11th Hour అని. అసలు అమ్మాయి తను ఆ రేంజ్లో ఉన్న ఒక ఆర్టిస్ట్, హాలీవుడ్ బాలీవుడ్ కానీ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తాయి అండ్ షీఈస్ బిజీ. అట్లాంటి పర్సన్ కూడా తన సిన్సియారిటీ, తన డెడికేషన్ టు ఏ టైమింగ్కి వస్తున్నాం, డైలాగులు ఎలా నేర్చుకుంటున్నాం, వర్క్ చేసే వాళ్ళకి మనం ఎంత ఈజీగా ఉన్నాం, అది మాత్రం ముందుకు తీసుకెళ్తున్నాను.
టాలెంట్ అనేది సినిమాలు చేస్తూ ఉండగా మనం నేర్చుకుంటూ ఉంటాం, ఎస్ బెటర్ అవుతూ ఉంటుంది, వి కీప్ గెటింగ్ బెటర్. బట్ మన సిన్సియారిటీ మనం ఎంత డెడికేటెడ్గా చేస్తాం అనేది మాత్రమే మనని సస్టైన్ చేపిస్తుంది. మేబీ టాలెంట్ వల్ల 1 సినిమా 2 సినిమాలు రావచ్చు, అంతే. బట్ ఎంత సిన్సియర్గా ఉన్నాం, ఎంత బాగా వర్క్ చేస్తున్నాం, ఎంత లూజ్ స్టాక్లు అది లేకుండా ఉంటే వి విల్ కీప్ గోయింగ్. ఎస్ ఇది నేర్చుకున్నారనమాట. అది ఫస్ట్ లెసన్ నేర్చుకున్నాను. ఈ రోజు వరకు అదే ఫుడ్ పెడుతుంది. త్రిగుణ్ గారిలో నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటిది? త్రిగుణంలోనా రెండు ఒకటే, బలుపు. అంటే సి వెన్ యూర్ సెల్ఫ్ మేడ్, ఎస్ నాకు ఈ రోజు కూడా నాకేం లేకపోయినా నేను 0 నుంచి స్టార్ట్ చేస్తానన్న నమ్మకం నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఒక పెద్ద బలం, అదే బలహీనత కూడా. అందువల్ల కొంచెం మనకేముంది, మనం 0 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని కొన్ని డెసిషన్స్ మనం చేస్తాం, రైట్? అదొక నెగిటివ్, బట్ దట్ ఈస్ ఆల్సో పాజిటివ్. అండ్ చాలామంది చెప్తారు కొన్ని, అంటే ఇప్పుడు రోజా పువ్వు కలర్లో ఉంటుంది, స్మెల్ వస్తుంది, మందారపు ఇంకో కలర్లో ఉంటుంది, మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఇది నా నేచర్, నేను దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని వెళ్తే సర్వైవ్ అవుతాను అంతే. సో మన నేచర్లో ఎంత, మన నేచర్ మారడం మన నేచర్ అయితే అది కూడా మారుతాం. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ప్లస్ అండ్ ద మైనస్. ఓకే, ఒకటి బోల్డ్ క్వశ్చన్, ఇది బోల్డ్ నార్మల్ క్వశ్చన్ గానే, త్రిగుణ్ గారు మంచి రొమాన్స్ చేస్తారని చాలా మంది అంటుంటారు వీడియోస్ చూసిన తర్వాత. అంటే ఏంటి ఆన్ స్క్రీన్ చెప్పారో ఆఫ్ స్క్రీన్ చెప్పారో? ఆన్ స్క్రీన్ లో ఏదైతే చేస్తుంటారో చాలా మంది, మా ఫ్రెండ్స్ కూర్చుంటాం కదా, అబ్బాయి ఏం చేస్తున్నారు అసలు ఇలా కూడా, అంటే కొంతమంది అనుకుంటుండ్రు కదా యూత్, అలా నేను అంటున్నాను. ఎలా ప్రాక్టీస్ చేస్తారండి? మీకు ఏమైనా రిహార్సల్ చేస్తారా, లేకుంటే మీకు ప్రాక్టీస్ అవసరం లేదు అనిపిస్తుంది? కమింగ్ టు రొమాన్స్, నేను ఫస్ట్ సినిమా హ్యాపీ డేస్ తమిళ్లో చేస్తున్నాను. దాని ముందు చాలా షార్ట్ ఫిల్మ్ అది చేశాను. చేసేటప్పుడు చూడాలి, మా కెమెరామెన్ చెప్పాడు, కెమెరామెన్ గారు డైరెక్టర్ ఆ సినిమాలో గుహన్ గారు చేశారు, ఇట్లా రొమాంటిక్గా చూడాలి, ఆయన ఇట్రా అని చెప్పి. అప్పుడు ఫిల్మ్లో చేస్తున్నాం, ఇప్పుడులాగా కాదు ఎన్ని టేక్లు. అంటే అప్పుడు ప్రతి అడుగుకి మనకి ఒక 5 minutes షూట్ చేయాలంటే 400 feet అవుతుంది. 400 feet అంటే 8,000 rupees 9,000 rupees. సో 10 టేకులు పోయిందంటే 5,000 అవుట్ కథం. ఇంకా అది అవుట్ అయినా పర్లేదు, మనకి ఫిల్మ్ దొరకదు. అయిపోయింది, ఉన్న ఫిల్మ్లో ఒక 5-6 scans ఉంటాయి, అయిపోయిందంటే మళ్ళీ తెప్పించాలి, ఫోన్ చేసి ల్యాబ్ నుంచి. మేము ఎక్కడో అవుట్డోర్లో ఉంటే ఇంకా వాళ్ళు అది ఫ్లైట్లోనో కార్లోనో రావాలన్నమాట. ఎవ్రీ 3 daysకి ఒకసారి వస్తూ ఉంటుంది. తింటున్నా బాగా ఫుటేజ్, పిలిపించి చూపించాడు. ఏం అనిపిస్తుంది అంటే, ఏం అనిపించట్లేదు. అరే రొమాన్స్ అన్నది లోపల నుంచి పుట్టాలి, సరేనా? నీకు ఏ హీరోయిన్ చాలా ఇష్టం అని అడిగారు, నేను పేరు చెప్పాను. ఆవిడ నీ ముందు నించొని నేను చూస్తే నువ్వు ఎలా అనుకుంటావు, నువ్వు లోపల అనుకో చాలు, అది బయటకు వస్తుందని చెప్పి ఆయన ఒక ట్రిక్ నేర్పించారు. సో అప్పటి నుంచి రొమాన్స్ ఎలా అంటే, ఇప్పుడు నా వైఫ్ని అనుకుని చేస్తాను. సో దట్ వాస్ ద స్మాల్ ట్రిక్. హీ సెడ్ లోపల మనం, అంటే సినిమా ఏది గుడ్ యాక్టింగ్ బ్యాడ్ యాక్టింగ్ అని చెప్తాం అంటే, తెర మీద నువ్వు ఫీల్ అయిన విషయం ఆడియన్స్ ఫీల్ అవుతే అది గుడ్ యాక్టింగ్. నువ్వు ఫీల్ అయిన విషయం కాకుండా, ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు వాళ్ళు నవ్వుతే అది బ్యాడ్ యాక్టింగ్. నువ్వు రొమాంటిక్గా ఫీల్ అయ్యి వాళ్ళు రొమాంటిక్గా ఫీల్ అయితే గుడ్ యాక్టింగ్. నువ్వు రొమాంటిక్గా ఫీల్ అయ్యి వాళ్ళు చిరాగ్గా ఫీల్ అయితే అది దరిద్రమైన యాక్టింగ్. సో నువ్వు మనసులో ఎంత స్ట్రాంగ్ అనుకుంటావో అది మొహంలో కనిపిస్తుంది, అండ్ అప్పుడు ఆడియన్స్ దాన్ని ఫీల్ అవ్వగలుగుతాను. మా గురుగారు నేర్పించారు దాన్ని. ఈ రోజు వరకు ఏదో చేస్తున్నాను కాబట్టి, ఏదో నేను మొత్తం బ్లాక్ చేస్తున్నాను అందరినీ చేస్తా. మరి నేను కూడా కారు ఈఎంఐలు, బట్టలు, పెళ్లి కూడా అయింది, ఖర్చులు పెట్టుకోవాలి. ఓకే, పెళ్లి అంటే గుర్తొచ్చింది. ఎందుకు సీక్రెట్ మ్యారేజ్ అండ్ మీ మ్యారేజ్ వల్ల కొండ మురళి గారు కూడా అప్సెట్ అయ్యారు, మౌనం పాటించారట, ఎందుకు? చాలా ఇంత పెద్ద హీరో సీక్రెట్ మ్యారేజ్ అని కాదు, లో ప్రొఫైల్గా జరగడం చాలా పెద్దగా చేయాలని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రీసెంట్గా ఒక వెడ్డింగ్ హాల్ కొట్టేశారు, దాన్ని బుక్ కూడా చేశాను. దానికి అడ్వాన్సులు ఇవ్వడం కూడా జరిగింది. కరెక్ట్గా పెళ్ళికి ఒక 3 months ముందు మా మదర్ చనిపోయారు. ఓకే, చాలా మందికి తెలీదు. సో నాకు, నేను ఒకటే కొడుకుని, నేను హీరో అవుతాను నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. మా అమ్మ చెప్పింది, నీకేంట్రా తక్కువ అని. అసలు ప్రతి అమ్మకి ఇంకా కాకి పిల్ల ముద్దన్నట్టు. బట్ షీ సా సంథింగ్ ఇన్ మీ, షీ ఎంకరేజ్ మీ. సినిమాలు ఆడిన రోజులు కూడా ఫోన్ చేసి, పెద్దగా ఏం ఆడలేదు, వేరేమైనా చూసుకో, పోతే ఏముంది, పోతాయి పోతాయి, అందుకోసం అట్లా వదిలేస్తామని నాకు పెద్ద ఒక బ్యాక్ బోన్. ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో మదరే బ్యాక్ బోన్. ఇంకా నా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు.
నేను న్యూక్లియస్ ఫ్యామిలీ అంటారు కదా, అవును. నేను మా ఫాదర్ మదర్ ముగ్గురం చిన్న బాగా family. క్లోజ్. ముగ్గురం భయంకరంగా సినిమాలు చూస్తాం. యాక్చువల్లీ వాళ్ళకి సినిమా పిచ్చి ఓకే. అట్లనే వచ్చింది. వాళ్ళు ప్రతి సాటర్డే మేము ఆర్టీసీ కాంప్లెక్స్ లో సినిమా చూస్తాం. నేనైతే లైన్ గా ముగ్గురు మనగాళ్ళు అసలు ఫుల్ చూస్తే పేరెంట్స్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళం, చాలా క్లోజ్. తను చాలా సడన్ గా ఒక అంటే పొద్దున్న లేచి ఏదో షాపింగ్ కి వెళ్ళాలనుకున్నా. 5:30కి నేను ఉద్వేగం షూటింగ్ కి బయలుదేరుతున్నా. ఉద్వేగం లాస్ట్ డే షూట్, ఓకే, ఒక్క రోజు మిగిలిపోయింది. May 29th పొద్దున్న 6:30కి బయలుదేరుతాం కదా షూటింగ్. నాకు ఒక 5:30కి కాల్ వస్తుంది, ఇట్లా అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదు అంటే, నేను సరే ఏదో ఒంట్లో బాగాలేదని 5 minutes తర్వాత నా కజిన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బావా ఇట్లా అత్త లేదు అంటే, ఇంకా నా లైఫ్ ఈ రోజు వరకు నేను దాంట్లో నుంచి కోలుకోవడానికి ట్రై చేస్తున్నా. ఈవెన్ నౌ ఐఎమ్ ఓన్లీ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎక్కువ బయట కూడా కనిపించి చాలా మంది అడుగుతున్నారు. సో అప్పుడు నాకు పెళ్ళి అట్లాంటి ఒక మైండ్ సెట్ లో ఇంకా నాకు సెలబ్రేట్ చేసే లేదు. చాలా మందికి అసలు నేను మీరు చెప్పింది కరెక్ట్. మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుసో తెలియదు కానీ మురళి గారు హర్ట్ అయ్యారు. ఏంటమ్మా అసలు ఒక మాట కూడా చెప్పలేదు. అప్పుడు కాదన్నా ఇలా, అయ్యో సారీ ఆయన నిజం ఇది, నాకు అసలు ఇంట్రెస్టే లేదన్నా. కానీ ఏంటంటే నేను ఇన్ఫాక్ట్ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం ఆర్ పోస్ట్పోన్ చేద్దాం అన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఒక ఆడపిల్ల జీవితము ఇలా కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను చేసిన బెస్ట్ డెసిషన్ కూడా అదే. మా అమ్మ స్థానంలోకి తను వచ్చింది. ఇంట్లో ముగ్గురు ఉండేవాళ్ళు, సడన్ గా 2 మగాళ్ళే, ఆడదిక్కు లేదు. తన ఇంట్లోకి రావడం, మొత్తం టేకప్ చేయడము, లిటరలీ మా అమ్మ లేని ప్లేస్ తను ఎవరు ఫిల్ చేయలేరు. షీస్ డన్ హర్ బెస్ట్. నేను ఇంకా అప్పుడున్న మా అమ్మతో ఉన్నంత చనువే తీసుకుని ఒక ఇన్ఫాక్ట్ ఇప్పుడు పెళ్ళి అవుతుంది, హెవీ డిప్రెషన్ లో పెళ్లి చేసుకోండి. ఇక్కడ ఉంటుంది అసలు అదొక, ఇప్పుడు పెళ్లి కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, బయటికి వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, తిరగాలి, అది ఇది. నేను ఏది చేయలేకపోతున్నా. కళ్ళు మూసినా కళ్ళు తెలిసినా మా అమ్మ తప్ప నాకేం తెలియట్లేదు. ఏదో షూటింగ్లు హెవీగా జరుగుతున్నాయి కాబట్టి నా మైండ్ అంతా దాంట్లో ఆక్యుపైడ్ ఉంది. తను ఒక్క మాట అడగలేదు. సడన్ గా రాత్రి 12కి లేచి ఏడుస్తా, అమ్మ గుర్తొస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎన్ని భయాలు, ఎన్ని. షీ యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ మీ ముందు నించొని ఎంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నా అంటే నా మై వైఫ్ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్. నన్ను మాత్రమే కాదు, మా ఫాదర్ని కూడా తను హ్యాండిల్ చేసింది. మా నాన్నగారు నాకు ఫోన్ చేయడు ఇప్పుడు, ఏదైనా నా వైఫ్ చెప్తాడు, నా కోడలు కాదు కూతురు. అవును. సో అలా దేవుడు చెప్తే ఒకటి ఇస్తే ఒకటి పోతుంది అన్నట్టు. యాక్చువల్లీ అదే రీజన్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఫర్ నాట్ యాక్చువల్లీ అందరినీ ఇన్వైట్ నేను ఎప్పుడు ఏం పెద్ద ఫంక్షన్స్ పార్టీస్ ఏది పెట్టలా. సరే పెళ్లి అందరినీ పిలిచి చేయాలని అనుకున్నాను, అదృష్టం కలగలేదు. కానీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఒక సినిమా డెఫినెట్ గా వేరే లెవెల్ హిట్ కొడతాను. ఆ రోజు మొత్తం ఇండస్ట్రీని పిలిచి ఒక పార్టీ పెట్టాలి, అన్నిటికీ కలిపి పెట్టాలన్నది నా కోరిక. సూపర్. కోరిక జరగాలన్నది చూద్దాం, లెట్స్ సీ. కంపల్సరీ అవుతుంది. ఎందుకు అవును, కానీ మీ పెళ్లి కాకముందు అమ్మాయిలు మీకు ఫ్యాన్స్ కదా, మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎంతమంది హట్ అయ్యి మెసేజెస్ పెట్టారు, ఇంత తొందరగా ఎందుకు చేసుకున్నారంటే చూపిస్తూ ఉంటుంది. మా వైఫ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి కొన్ని మెసేజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా అవి కామన్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు ఎంతో మంది గుక్క పెట్టి ఏడ్చుకున్నారేమో. ఓకే, యాక్చువల్లీ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. దేనికి? వాళ్ళు లేకపోతే నేను లేను. అంతమంది నాకున్న పెద్ద ఫ్యాన్ బేస్ ఏంటంటే విమెన్ ఫ్యాన్ బేస్. ఇంట్లో లేడీస్ కానివ్వండి, యంగర్, యూజువలీ వాళ్ళే ఎక్కువ మెసేజెస్ కానీ సినిమాలు చూడడం కానీ, నా ఎందుకు ఓటీటీలో నా సినిమాలు అంత బాగా ఆడుతున్నాయంటే ఎక్కువ విమెన్ చూస్తారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలా కొన్ని సినిమాలు ఆడని రోజులు కూడా మీరు చూసే ఆడాయి. డియర్ మేఘ అండ్ ఆల్ కంప్లీట్లీ విమెన్ చూసి మాత్రమే హిట్ అయిన సినిమా అది, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి, మీ లవ్కి. బట్ సారీ పెళ్ళి అయిపోయింది. వాళ్ళు కూడా మీకు రిటర్న్ గా వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, మీరు కూడా ఇంత అవుట్ఫిట్ ఉండడం, ఇంత అందంగా ఉండడం వల్లనే మేము మీకు ఫ్యాన్ అయ్యామని. జిమ్ కూడా బాగా చేస్తుంటారు, ఇన్స్టాల్ పెడుతుంటారు కదా, చాలా వరకు చాలా చేసేవాడిని. ఇప్పుడు కొంచెం మోటివేషన్ తగ్గింది. మళ్ళీ యాక్చువల్లీ పోస్ట్ మా మదర్ది పెళ్లి తర్వాత చాలా వెయిట్ పెరిగా, ఆల్మోస్ట్ 10-11 kgs పెరిగా. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గి ఇప్పుడు ఒక విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేశాను నేను.
ఇట్స్ బిగ్ ఫిల్మ్. అంటే మిష్కిన్ గారు డైరెక్ట్ చేశారు, దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మళ్ళీ దానికి తగ్గా ఒక పెద్ద సినిమా, ఒక మంచి మోటివేషన్ వచ్చింది నాకు. సో విత్ ఇన్ ఒక 20-25 డేస్లో బ్రాట్ ఇట్, చాలా రోజుల నుంచి వర్కౌట్ చేయడం వల్ల. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో ఆయన 6 ప్యాక్ చేస్తాడు కదా, అది ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఇఫ్ ఈ త్రూ దిస్ ఒకళ్ళు మారినా నాకు చాలా పెద్ద విషయం అది చూసి. మీరు చాలా డౌన్గా ఉన్నారు లైఫ్లో, ఫినాన్షియల్ కానీ, ఒక బ్రేకప్ అయ్యి ఉండొచ్చు, ఒక పర్సనల్ లాస్ అయ్యి ఉండొచ్చు. మీరు మళ్ళీ మీ బాడీ మీద ఫోకస్ చేస్తే మైండ్, బాడీ అన్ని లైన్లోకి వస్తుంది. అదొక పెద్ద సీక్రెట్, ఇది ఒక పెద్ద కీ. మన బాడీని మన కంట్రోల్లోకి తీసుకొని వస్తే మిగతావన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఓకే. అండ్ యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? యాక్టింగ్ వర్కౌట్ ఇప్పుడు మా అమ్మకు ఒక పెద్ద కళ ఉండేది, ఓకే, ఊర్లో తోటలో ఒక ఇల్లు కట్టుకోవాలి అని. తను చనిపోయే ముందే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు రీసెంట్గా నాకు టైం ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్తున్నా. ఇల్లు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. కొండ ఆడియో ఫంక్షన్లో చెప్పాను యాక్చువల్లీ, ఇట్లా ఇల్లు కట్టడం స్టార్ట్ చేయబోతున్నాను, బాగుంది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. 2 పొలంలో పనులు కలుపు తీస్తా, ఏదో పనులు ఇస్తారు, రాళ్ళు తీసేయడమో మట్టిది, అదే వర్కౌట్. ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. మంచిగా చెట్టు కింద మడత మంచం వేసుకొని మంచి తిని ఒక గంట పడుకుంటాను. ఎక్కువ చదువుతా, రీడింగ్ అ లాట్, బికాస్ బయటికి ఎక్కువ వెళ్ళడం లేదు కాబట్టి చదవడానికి టైం దొరికింది. ముందు అంత టైం ఉండేది కాదు, ఎందుకంటే ఈ సినిమా చూడాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఈవెంట్ అట్లా ఉండేది. సో నవ్వు అది తగ్గింది కాబట్టి నాకు ఎక్కువ చదివే ఒక ఆపర్చునిటీ. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ ఒక 70-80 బుక్స్ చదివాను. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ లిటరేచర్ చదవడానికి ఒక మన అవుట్లుక్ కూడా మారుతుంది కదా. సో ఇప్పటికైతే ఎదర్ షూటింగ్ ఆర్ చిల్లింగ్. షూటింగ్ లోనే ఉండాలి మీరు. అవును, షూటింగ్ అయితే చాలా లాంగ్వేజెస్ చేస్తున్నాను. ఇప్పుడు కన్నడ నుంచి చాలా వస్తున్నాయి, తమిళ్లో ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను. రీసెంట్లీ బాలీవుడ్ కూడా నాకు ఒక 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక చాలా పెద్ద సినిమా కూడా వచ్చింది. నాకు చెప్తే చాలా మంది తిట్టుకోవచ్చు, నాకు రోల్ నచ్చలేదు. ఓకే. అంటే బాలీవుడ్ కాబట్టి మనము వెళ్ళాలి, ఇట్లా చేతులు కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మనకు నచ్చాలి. అండ్ దాంట్లో ఏదో ఒక ఇన్ని సినిమాలు చేశాను, సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఇట్. జస్ట్ బికాస్ ఇట్ ఇస్ బాలీవుడ్, ఐ డోంట్ వాంట్ టు బి దేర్. రిజెక్ట్ చేశాను. నన్ను అడిగారు, అంటే నువ్వు అంత పెద్ద సినిమా నువ్వు రిజెక్ట్ అంటే దట్స్ మై చాయిస్ కదా. అండ్ ఐ డోంట్ థింక్ ఒక యాక్టర్ కెరియర్లో లాస్ట్ పాయింట్ హాలీవుడ్, బాలీవుడ్ అని అనుకునే పర్సన్ నేను కాదు. మనం ఐ వాంట్ టు బి ఏ తెలుగు యాక్టర్, ఐ వాంట్ టు అదర్ లాంగ్వేజెస్ కూడా బాగా చేస్తున్నాను. తెలుగులో నా స్థాయి ఎంతో అది తీసుకుని రావడంలో ఉన్నాను. ఓకే, ఇఫ్ ఇట్ కమ్స్, అదర్ లాంగ్వేజెస్ కమ్స్, బాలీవుడ్ కమ్స్, ఓకే, మనం చేయడం వేరు, కానీ దట్ ఈస్ నాట్ మై ఫైనల్ డెస్టినేషన్. మై ఫైనల్ డెస్టినేషన్ టు బీ ఇన్ ద పేజెస్ ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ. ఓకే, నైస్ టు మీట్ యూ అండి, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ పప్పు. నాకు పాడ్కాస్ట్ లా కాదు, ఏదో థెరపీలా ఉండింది. అంటే ఒక ఫ్రెండ్స్ ఇట్లా కాఫీ కలిసి మాట్లాడుకుంటాం కదా, అట్లా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. మీ పాడ్కాస్ట్ ఇంకా చాలా, ఇప్పుడు తెలుగులో పాడ్కాస్ట్ చాలా పెద్దగా అవుతున్నాయి. మీ పాడ్కాస్ట్ కూడా చాలా పెద్దగా అవ్వాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు 1 million, 2 million, 3 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి, ఇప్పుడు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ, యువర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.